Yes. Yes, very good morning. Welcome back to 27th June daily Hindu news analysis, friends. So before going to carry out the news analysis today, so there was a small announcement. సో ఫోర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఆఫ్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో భాగంగా మనం ఏంటి అని అంటే కనుక ప్రతి కోర్సు మీద 20% ఆఫ్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనము అక్రాస్ ఆల్ ద కోర్సెస్ యు ఆర్ గెటింగ్ 20% ఆఫ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఫోర్త్ యానివర్సరీ సెలబ్రేషన్స్. అయితే ఈ ఆఫర్ మనకు ఓన్లీ వ్యాలిడ్ అప్ టిల్ 30th జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. మనకి మీకు ఏ విధమైనటువంటి డీటెయిల్స్ కావాలి అనుకున్నా కూడా మోర్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ యూ కెన్ టేక్ అప్ దిస్ పర్టికులర్ ఎర్లీ బర్డ్ ఆఫర్. Yes, now let us start the today's agenda. Friends, today's agenda మనం తీసుకున్నట్లయితే NHRC seeks the report from the government on the death of the homeless people because of due to the heat wave. సో హీట్ వేవ్ వల్ల ఇంపాక్ట్ అయినటువంటి పీపుల్ ఎవరెవరు ఉన్నారు అనేటువంటి డీటెయిల్స్ అయితే కనుక మనకి NHRC is asking the government from the ఢిల్లీ గవర్నమెంట్ నుంచి అయితే కనుక అడుగుతోంది. సో దిస్ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ GS paper 2. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైమ్ GS paper 3 రెండిట్లోకి వస్తుంది. NHRC యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ కమ్స్ అండర్ GS paper 2 అండ్ యాజ్ వెల్ యాజ్ ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఇంపాక్ట్ హీట్ వేవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ఇంపాక్ట్ కమ్స్ అండర్ GS paper 3. ఇండియాస్ లార్జెస్ట్ లెపర్డ్ సఫారీ ఓపెన్స్ అట్ ద బన్నేరుఘట్ట నేషనల్ పార్క్ ఇన్ కర్ణాటక. రీసెంట్గా మనకి ఏంటంటే ఇండియాస్ లార్జెస్ట్ లెపర్డ్ సఫారీ పార్క్ అయితే ఓపెన్ చేశారు. ఇట్ కమ్స్ అండర్ GS paper 3 ఎన్విరాన్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకాలజీ. ఎన్విరాన్మెంట్, ఎకాలజీ అండ్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్ అండర్లోకి మనకి ఈ ఆర్టికల్ అయితే వస్తుంది. నెక్స్ట్ వన్, prolonged exposure to coal mining causes respiratory skin diseases in workers study. So it also comes under GS paper 3. So the environment paranga manaki entante coal mining and as well as the impact on the human health comes under both GS2 and as well as GS3 లోకి రెండిట్లోకి కూడా మనకి ఇదైతే రావడం అయితే జరుగుతుంది. Then comes the fourth article. NATO names the Dutch Prime Minister Mark Rutte as the next chief of the NATO. So it comes under GS paper 2 international relations. Yes. And finally the editorial, opposition's larger demography, LOP's big responsibility. It comes under GS paper 2 polity. Yes friends, that's it. So these are the articles, these are the agenda that today we have to cover. Okay, before going to cover the detailed discussion, there was one more small announcement. So మన UPSC ప్రిలిమ్స్ ఎవరైతే బాగా రాశారో, మెయిన్స్ రాస్తామనే కాన్ఫిడెన్స్ ఎవరికైతే ఉందో ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్లియర్ అవుతుంది అని, అలాంటి వాళ్ళకి నౌ దే హ్యావ్ టు గేర్ అప్ ఫర్ ద మెయిన్స్. సో నౌ వీ హ్యావ్ స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ అయితే కనుక స్టార్ట్ అయిందండి. సో ఇక్కడ మనకి ఏంటి అని అంటే కనుక యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ టాపిక్ మన ఈ ప్రోగ్రాంలో మనము 500+ మోస్ట్ ప్రాబబుల్ టాపిక్స్ని సెలెక్ట్ చేసుకుంటాము. సో కవరింగ్ ద కంప్లీట్ సిలబస్, ఏవైతే హై ప్రాబబిలిటీ ఉంటాయో క్వశ్చన్స్ రావడానికి వాటి మీద అవి మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ 500+ టాపిక్స్కి మీద ఎక్స్ప్లెనేషన్స్ ప్లస్ నోట్స్ అనేటువంటిది ప్రొవైడ్ చేయబడుతుంది. ఆ ప్రతి టాపిక్ మీద ఒక్కొక్క క్వశ్చన్, వన్ టాపిక్ వన్ క్వశ్చన్ లాగా 500+ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వబడతాయి. వన్ క్వశ్చన్, ఆ క్వశ్చన్ మీరు అయితే కనుక రాయాలి. అండ్ వన్స్ యూ హ్యావ్ రిటన్, యువర్ పేపర్ విల్ బీ ఎవాల్యుయేటెడ్ and will be given the feedback, and after that you will be given the model answer as well, so that you will be getting around 500+ model answers కూడా మీకైతే రావడం అయితే జరుగుతుంది. సో UPSC ప్యాటర్న్ లాగే మనం ఏంటి అని అంటే కనుక అప్రోచ్ లైక్ బోత్ ద స్టాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైనమిక్ పోర్షన్ మనం కవర్ చేసేటువంటి ఈ ప్రోగ్రాంలో ఈ టాపిక్స్ కూడా బోత్ ద స్టాటిక్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద డైనమిక్ పోర్షన్ అయితే ఉంటాయి. మనం ఆఫ్టర్ దట్ వీ విల్ కండక్ట్ ద ఫుల్ లెంగ్త్ టెస్ట్స్ ఆల్సో బిఫోర్ ద మెయిన్స్. మనము ఫుల్ లెంగ్త్ టెస్ట్స్ కూడా ఆర్గనైజ్ చేయడం అయితే జరుగుతుందండి. ఈ ప్రోగ్రామ్ మనకి 1st జూలై నుంచి అయితే కనుక స్టార్ట్ అవుతుంది. సో దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 20,000 రూపీస్. ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ విచ్ ఇస్ అవైలబుల్ ఆన్ ద స్క్రీన్. ఎస్, అలాగనే మనకి జనరల్ స్టడీస్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ బ్యాచెస్ అయితే కనుక స్టార్ట్ అవుతున్నాయి. న్యూ బ్యాచెస్ మనకి 1st జూలై నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి ఫ్రెండ్స్ మనకి. సో ఇప్పుడే లైక్ UPSC చేద్దాము అని చెప్పేసి ఫిక్స్ అయినటువంటి వాళ్ళు, సో బిగినర్స్, లేకపోతే అలాగనే ఇంకా ఎటువంటి డైరెక్షన్ లేదు ఎలా అప్రోచ్ అవ్వాలి అని అనుకున్న వాళ్ళకి ఈ కోర్సు డెఫినెట్గా
సో దిస్ కోర్స్ విల్ గివ్ యూ ఏ డైరెక్షన్ టు యూ. దీనికి మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 30,000 రూపీస్ ఫ్రెండ్స్. సో ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ అనేబుల్ టు పే ఎనీ సింగిల్ పేమెంట్ యూ కెన్ డూ ఇట్ ఇన్ గో ఫర్ ఈఎంఐ పేమెంట్ ఆల్సో ఆఫ్ అబౌట్ 5,000 పర్ మంత్. ఈఎంఐ పేమెంట్ కూడా మీరు చేసుకోవచ్చు. ఈ కోర్స్ యొక్క వ్యాలిడిటీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దిస్ పర్టికులర్ ఫీ ఈజ్ వ్యాలిడ్ ఓన్లీ అప్ టిల్ 30th June వరకు మాత్రమే వ్యాలిడ్. అండ్ యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్. సో ద మోర్ ఇన్ఫర్మేషన్కి మీరు ఏంటి అని అంటే కనుక యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్. అలాగనే ఆఫ్లైన్ బ్యాచెస్ కూడా మనకైతే కనుక స్టార్ట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ @వైజాగ్. సో జనరల్ స్టడీస్ ప్లస్ CSAT అయితే మనకు కవర్ అవుతుంది. ఇక్కడ మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 60,000, బట్ యాజ్ ఎ డిస్కౌంట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ 45,000 రూపీస్ ఓన్లీ. మనకి 1st July నుంచి అయితే బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. అబ్సల్యూట్ బిగినర్స్కి ఆఫ్లైన్లో మనకి బ్యాచెస్ అయితే కనుక రన్ అవుతాయి. ఇది కూడా మీరు 45,000 రూపీస్ ఒకసారి పే చేయలేను అనుకుంటే యూ కెన్ గో అప్ విత్ ఈఎంఐ పేమెంట్. సో ఓకే, కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. ద ఫీ ఈజ్ వ్యాలిడ్ అప్ టిల్ 30th June వరకు మాత్రమే. ఆఫ్టర్ దట్ సో ద నార్మల్ ప్రైజెస్ విల్ గేర్ అప్. యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ అండ్ టు టేక్ అప్ ద ఎర్లీ బర్డ్ ఆఫర్. సో our expert team will guide you like which course best suits you. Yes, that's it friends. Now let us start the today's detailed discussion of articles that we have seen in the agenda. The first article, NHRC seeks the report from the government on the death of the homeless people due to the heat wave. So heat wave conditions mulana ఎంతమంది homeless people చనిపోయారు అనేటువంటిది గవర్నమెంట్ నుంచి NHRC నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే కనుక రిపోర్ట్ అయితే అడుగుతోందండి. సో ఓకే, ఒక్కసారి మనం చూసినట్టయితే అకార్డింగ్ టు ఎ రిపోర్ట్ అట్లీస్ట్ 192 homeless people died between June 11th and as well as 9th in the city because of due to this particular heat wave. Now what is important for you is NHRC is also important on one hand. So okay, then therefore that is let us see some of the important points about NHRC. NHRC అంటే మనకి ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, వీ కాల్ ఇట్ యాజ్ NHRC. NHRC అనేటువంటిది మనకి స్టాట్యూటరీ బాడీ అండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇట్ ఈస్ యాక్చువల్లీ అన్ ఇండిపెండెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ స్టాట్యూటరీ బాడీ. సో UPSC హ్యాస్ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ అని చెప్పి నేషనల్ కమిషన్ ఫర్ SC, నేషనల్ కమిషన్ ఫర్ SC షెడ్యూల్డ్ కాస్ట్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. ఇలాగ మనకి మొన్న 2023లో ఇవ్వడం అయితే జరిగింది. సో NHRC అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీ అయితే కాదు, ఇట్ వాజ్ యాక్చువల్లీ ఏ స్టాట్యూటరీ బాడీ. అయితే మరి స్టాట్యూటరీ బాడీ అంటే ఏదో ఒక లా ద్వారా కన్స్టిట్యూట్ అయి ఉంటుంది కదా. సో దెన్ విచ్ లా? ద లా ఈజ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 అనేటువంటి లా ద్వారా మనకి ఈ యొక్క NHRCని కన్స్టిట్యూట్ చేయడం అయితే చేశారు. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ NHRC? ఇట్ ఈస్ జనరల్లీ కన్సిడర్డ్ యాజ్ ద వాచ్ డాగ్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ఆఫ్ అవర్ కంట్రీ. సో ద మానవ హక్కులు, హ్యూమన్ రైట్స్ అంటాం అనమాట. అయితే వీటిని ఎవరూ ఉల్లంఘించకుండా, వైలేట్ చేయకుండా సో ఓకే చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనకి ఈ యొక్క NHRCది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యూమన్ రైట్స్ అంటే ఎగ్జాంపుల్ ఏమేంటి? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రిలేటెడ్ టు లైఫ్, సో ఓకే రిలేటెడ్ టు లిబర్టీ, ఇవన్నీ కూడా మనకి హ్యూమన్ రైట్స్లోకి వస్తాయి. ఓకే, దిస్ ఈజ్ అట్ ద నేషనల్ లెవెల్. ఇంటర్నేషనల్ లెవెల్లో హ్యూమన్ రైట్స్కి సంబంధించి ఏం జరిగింది అని అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద ఇయర్ 1948 on 10th December, so United Nations, so they have accepted that human rights are very very important and which need to be protected at any cost. Andukani they have adopted something called as UDHR. UDHR అంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? ఇది 1948 on 10th December. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్తున్నాం అండి మనం ఇప్పుడు. సో ద అడాప్షన్ ఆఫ్ ద UDHR, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ వాజ్ అడాప్టెడ్ ఇన్ ద ఇయర్ 1948 on 10th December. వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ ద అడాప్షన్? ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ఆర్ టు బి యూనివర్సల్లీ ప్రొటెక్టెడ్. ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దే నీడ్ టు బి యూనివర్సల్లీ ప్రొటెక్టెడ్. సో ద ప్రపంచం మొత్తం సో ద ప్రొటెక్ట్ చేయాలి ఈ ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ని అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైతే 10th December 1948 మనం ఈ పర్టికులర్ UDHRని అడాప్ట్ చేసుకున్నామో, సో వీ థాట్ టు సెలబ్రేట్ 10th December యాజ్ ద హ్యూమన్ రైట్స్ డే.
ఓకే. సో హ్యూమన్ రైట్స్ డే మనకి ఏంటి అని అంటే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ 10th December బికాస్ ఆన్ దిస్ 10th December ఓన్లీ సో దిస్ సంథింగ్ UDHR వాజ్ అడాప్టెడ్. అందుకని మనం ఆ డేట్ని సెలెక్ట్ చేసుకుని ఎవ్రీ ఇయర్ హ్యూమన్ రైట్స్ డే కింద సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఆన్ దిస్ పర్టికులర్ డే వాట్ వీ విల్ డూ, సో ఆల్ ద కంట్రీస్ విల్ క్రియేట్ అవేర్నెస్ అబౌట్ ద హ్యూమన్ రైట్స్. సో ఓకేనా, పీపుల్కి అవేర్నెస్ క్రియేట్ చేయటము అండ్ అలాగే దెర్ ఇస్ ఎ డైర్ నీడ్ టు ప్రొటెక్ట్ దోస్ పర్టికులర్ హ్యూమన్ రైట్స్ అంటూ క్యాంపెయిన్స్ రన్ చేయడము, ఇవన్నీ కూడా మనం చేస్తాం ఈ పర్టికులర్ డేనా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ UDHR, యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. సో దట్ ఈస్ అబౌట్ ద హ్యూమన్ రైట్స్ డే. దెన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ప్యారిస్ ప్రిన్సిపల్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ప్యారిస్ ప్రిన్సిపల్స్. ప్యారిస్ ప్రిన్సిపల్స్ మనకి 1991లో అడాప్ట్ చేసుకున్నారు. ఓకేనా, ఈ యొక్క ప్రిన్సిపల్స్లో ఐడెంటిఫై చేసింది ఏంటి అని అంటే కనుక హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి ఉండాలి, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్. సో బేసికల్లీ దే రికగ్నైజ్డ్ the importance of the institutional approach. ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ అంటే హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ చేయడానికి ప్రతి కంట్రీస్లో కూడా ఇలా హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. సో దట్ ఇన్స్టిట్యూషన్ విల్ వర్క్ టువర్డ్స్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఇన్ their respective countries. Okay, likewise, and is India signatory to the Paris Principles? Yes, India is also signatory to the Paris Principles. 1991 Paris Principles ని మనం కూడా సిగ్నేటరీయే. ఆ తర్వాత మన కంట్రీకి వచ్చి మనం ఏం చేసాము అని అంటే ఒక పర్టికులర్ యాక్ట్ చేయాలి కదండి. అందుకని ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 క్రియేట్ చేసి మరి ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ ఉండాలి అని అన్నారు. కాబట్టి దే హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, NHRC. సో వన్ మోర్ టైం, మనకి 1991లో అన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ కాల్డ్ యాజ్ ప్యారిస్ ప్రిన్సిపల్స్ వాజ్ అడాప్టెడ్. ఈ యొక్క ప్యారిస్ ప్రిన్సిపల్స్ అడాప్ట్ చేసింది ఎందుకు, ఈ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉండాలి. ఓకేనా, దే రికగ్నైజ్డ్ దట్ హ్యూమన్ రైట్స్ ఇన్స్టిట్యూషన్స్ నీడ్ టు బి ప్రెజెంట్ ఇన్ ఎవ్రీ కంట్రీ. సో దట్ దీస్ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్ వల్ల మనం ఏంటంటే హ్యూమన్ రైట్స్ని ఇంకా బెటర్గా ప్రొటెక్ట్ చేయగలము అని చెప్పేసి ఏంటంటే వీళ్ళు ఈ ప్యారిస్ ప్రిన్సిపల్స్ని అయితే అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇండియా కూడా ఈ ప్యారిస్ ప్రిన్సిపల్స్ని అయితే సైన్ చేశారు. అందుకని చెప్పి మనం మన కంట్రీకి వచ్చి 1993లో అంటే 2 years ఆఫ్టర్ ఇన్ 1993 సో ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 అని చెప్పి మనము ఈ యొక్క NHRC, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ని మనము ఎస్టాబ్లిష్ చేయడం అయితే జరిగింది. ఓకేనా అండి, ఈ యొక్క NHRC ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 సో మనకి ఇప్పటికి ఎన్నిసార్లు అమెండ్ చేసాము అని అంటే వీ హ్యావ్ అమెండెడ్ ఇట్ ట్వైస్ అండి. లైక్ ద ఫస్ట్ అమెండ్మెంట్ వచ్చేసి 2006 అండ్ ద సెకండ్ అమెండ్మెంట్ వచ్చేసి 2019. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. Point number 1, it was enacted in conformity with the Paris Principles. First point. Second point, it was amended twice. So okay, it was amended twice up till now అని అడుగుతూ ఉంటారు. Yes, both the statements are correct because Paris Principles యొక్క conformity, in conformity with the Paris Principles ని మనం సిగ్నేటరీ చేసాం కాబట్టి మళ్ళీ మన కంట్రీకి వచ్చి మనం ఏం చేసాము, ఈ యొక్క ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 అని చెప్పి ఎనెక్ట్ చేశారు, పార్లమెంట్ చేసి NHRCని ఎస్టాబ్లిష్ చేసాము. అలాగనే ఇది మనకి ఎన్నిసార్లు అమెండ్ చేశారు, సో ద 2 times it was amended, one is in 2006 and the other is in 2019 we have amended. Yes, clear. What about composition? వాట్ అబౌట్ ద కాంపోజిషన్ ఆఫ్ NHRC? సో ఇలా ఒక్క వర్డ్ వస్తే ఆ వర్డ్ని మనం ఇలా కంప్లీట్ డెప్త్గా మనం అయితే కనుక చూడాలండి. దట్ ఈస్ హౌ అవర్ లెర్నింగ్ విల్ గో. ఓకే, సో ద కంపోజిషన్ మీరు తీసుకున్నట్లయితే NHRC ఈజ్ యాక్చువల్లీ ఏ మల్టీ మెంబర్ బాడీ కన్సిస్టింగ్ ఆఫ్ చైర్పర్సన్, 5 full-time members and 7 deemed members. So okay, 7 plus 5 12, 12 plus 1 13. So 13 member body is actually NHRC. NHRC is a multi-member body. దీంట్లో మనకి ఒక చైర్పర్సన్ ఉంటారు, 5 full-time members ఉంటారు అండ్ 7 deemed members ఉంటారు. అయితే ఒక ఈ పర్టికులర్ NHRCకి చైర్మన్ అవ్వాలి అని అంటే కనుక సో వాట్ ఈస్ ద కండిషన్? సో టు బికమ్ ఏ చైర్పర్సన్, మీరు కానీ నేను కానీ చైర్పర్సన్ అయిపోవచ్చా? నో, బికాస్ టు బికమ్ ఏ చైర్పర్సన్ ఏ పర్సన్ హ్యాస్ బీన్ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. సో ఏ పర్టికులర్ పర్సన్ అయితే మనము చైర్పర్సన్గా అపాయింట్ చేస్తున్నామో ఆ పర్సను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేసి ఉండాలి. ఓకేనా అండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా చేసి ఉండాలి. సో దెన్ ఓన్లీ హీ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ ద అపాయింట్మెంట్ యాజ్ ద
అపాయింట్మెంట్ యాజ్ ఎ చైర్పర్సన్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సీ. ముందు ఇక్కడ వరకే ఉండేదండి. ఆ తర్వాత ఏమైంది అని అంటే కనుక సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మాత్రమే చైర్పర్సన్ చేస్తున్న వాళ్ళు మాత్రమే ఎన్హెచ్ఆర్సీకి చైర్మన్గా ఉండాలి అంటూ ఉంటే ఒక్కొక్కసారి ఏమయ్యేది అని అంటే ఇఫ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ విల్లింగ్ టు టేకప్ దిస్ రెస్పాన్సిబిలిటీ, సో దెన్ ఏమవుతుంది మరి ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ యొక్క పొజిషన్ లిమిట్ ఓపెన్ వేకెంట్గా ఉండిపోతుంది అనమాట. అలాగే సో ఓకే, అందుకని చెప్పి అది అవాయిడ్ చేయాలి. సో ద గవర్నమెంట్కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉండాలి అని చెప్పి ఎయిదర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చేసి ఉండాలి. అంటే ఇన్ కేస్ ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో నేను చేయను అని చెప్పినట్లయితే దెన్ దట్ పర్టికులర్ రెస్పాన్సిబిలిటీ విల్ గో టు ద అదర్ జడ్జ్. సో ఎవరైతే రిటైర్ అయ్యారో జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్టుగా చేశారో సో వాళ్ళకి ఆ పర్టికులర్ ఆపర్చునిటీ అనేటువంటిది వస్తుంది ఇన్ ఆర్డర్ టు సర్వ్ ద ఎన్హెచ్ఆర్సీ, హ్యూమన్ రైట్స్ని మన కంట్రీలో ప్రొటెక్ట్ చేయడానికి. సో దేర్ ఫోర్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ అయితే పిక్ చేస్తారు. ఇక్కడ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఎన్హెచ్ఆర్సీ యాజ్ అ చైర్పర్సన్. టు బికమ్ ఏ చైర్పర్సన్ ఏ పర్సన్ హ్యాస్ టు బి ఓన్లీ ఏ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని అడుగుతూ ఉంటారు. నో, ఎర్లియర్ ఇట్ యూజ్ టు బి లైక్ దట్ బట్ ఇట్ వాస్ లేటర్ ఎక్స్పాండెడ్ టు ఇంక్లూడ్ దిస్ పర్టికులర్ ద అదర్ పార్ట్ ఆల్సో, దట్ ఈస్ ఏ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆల్సో. సో ఈ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్టుగా కూడా చేసిన వాళ్ళకు కూడా ఆ అవకాశం అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. దెన్ కమ్స్ అపాయింట్మెంట్. ఎవరు అపాయింట్ చేస్తారు చైర్పర్సన్ అండ్ మెంబర్స్ని? ద చైర్పర్సన్ అండ్ మెంబర్స్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ upon the recommendations of a 6-member committee. So the chairperson and as well as members never appoint చేస్తారు అని అంటే కనుక the president of India will be appointing, but upon the recommendation of a 6-member committee. ఆ 6-member committeeలో ఎవరెవరు ఉంటారు మనకి అంటే so the first one is the prime minister who will be the chairperson of this select committee. And then we have the Union Home Minister, Speaker of Lok Sabha, Deputy Chairman of Rajya Sabha, Leader of Opposition of Lok Sabha, Leader of Opposition of Rajya Sabha. సో నిన్నటి క్లాస్లో కూడా మనం దీన్ని ఒక చిన్న ఎగ్జాంపుల్గా కూడా చెప్పడం జరిగింది లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు. సో దేర్ ఫోర్ ఐ వాంట్ టు టేక్ దిస్ యాజ్ ఎ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టాపిక్గా మనం తీసుకుని మనం కంప్లీట్ డెప్త్ మనం చదవాలి అనే ఉద్దేశంతో మనం ఇవాళ దీన్ని యాడ్ చేయడం జరిగిందండి. ఇక్కడ చూడండి, సో వాట్ ఈస్ దట్ నోట్ point is, so the chairman is not a member, the chairperson of Rajya Sabha is not a member of the select committee, not a member of select committee. Okay na, they'll be giving you like prime minister, union home minister, speaker of Lok Sabha. ikkada deputy chairman evaru, they will say chairman of Rajya Sabha antaru. Then leader of opposition in Lok Sabha, leader of opposition in Rajya Sabha. ఈ 6 members కలిసి సో ఒక మీటింగ్ పెట్టుకుని వీళ్ళు ఏం చేస్తారు, సో ద ఎన్హెచ్ఆర్సీ యొక్క చైర్పర్సన్ని అండ్ యాజ్ వెల్ యాజ్ అదర్ ఫుల్ టైమ్ మెంబర్స్ని కూడా సో రికమెండ్ చేస్తారు. దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ అపాయింట్ దోస్ పర్టికులర్ రికమెండెడ్ పీపుల్. ఓకే, వాట్ అబౌట్ ద టెన్యూర్? సో మీరు టెన్యూర్ తీసుకున్నట్లయితే ద చైర్పర్సన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మెంబర్స్ షెల్ హ్యావ్ ద ఆఫీస్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 years or 70 years of age, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. సో ఎర్లియర్ 5 years ఉండేది, దాన్ని మొన్న జరిగినటువంటి 2019 అమెండ్మెంట్ ద్వారా ఏం చేశారు అని అంటే 3 years or 70 years ఆఫ్ ఏజ్కి అయితే చేశారండి, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అంటే 3 years టెన్యూర్ అయినా అయిపోవాలి, లేకపోతే వాళ్ళ యొక్క ఏజ్ 70 years అయినా వచ్చి ఉండాలి. సో దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్ సో హీ విల్ బీ దే విల్ బికమ్ ద చైర్పర్సన్ యాజ్ వెల్ యాజ్ మెంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ ఒక పర్టికులర్ మెంబర్ ఉన్నారనుకోండి, లైక్ 68 years ఉందనుకోండి ఆ పర్టికులర్ పర్సన్కి, ఇప్పుడు ఈ పర్సన్ ఎన్హెచ్ఆర్సీ యొక్క మెంబర్ కింద అపాయింట్ చేశారు. సో నౌ హౌ లాంగ్ హీ విల్ కంటిన్యూ? సో 3 years కాబట్టి 71 వరకు కంటిన్యూ చేస్తారా, ఆర్ ఎల్స్ 70 years ఆఫ్ ఏజ్ విత్ ఇన్ 2 years వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు రిటైర్ అయిపోతారా అంటే ఎస్, విత్ ఇన్ 2 years. సో దిస్ పర్టికులర్ పర్సన్ విల్ హిట్ దిస్ కండిషన్, 70 years ఆఫ్ ఏజ్ వచ్చేస్తుంది కాబట్టి విచ్ ఎవర్ ఈజ్ ఎర్లీ అన్నారు కాబట్టి ఏమవుతుంది, బై ద టైమ్ హీ రీచ్ 70 సో హీ విల్ బీ రిటైర్డ్. అలాగనే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 65 years ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి, సో హీ వాజ్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద ఎన్హెచ్ఆర్సీ. దెన్ ఇన్ దట్ కాంటెక్స్ట్
సో మరి ఇప్పుడు ఈ పర్టికులర్ పర్సన్కి 70 ఇయర్స్ వచ్చేంత వరకు ఏజ్ వచ్చేంత వరకు కంటిన్యూ చేయొచ్చు కాబట్టి 65 నుంచి 70 ఇయర్స్ వరకు అంటే 5 ఇయర్స్ కంటిన్యూ చేస్తారా, ఆర్ఎల్స్ ఓన్లీ 3 ఇయర్సే ముందు టార్గెట్ హిట్ అయిపోతారు కాబట్టి అది కంటిన్యూ చేస్తారా అంటే ఎస్, బై ద టైమ్ హీ రీచ్ ద ఏజ్ ఆఫ్ 68 ఇయర్స్ సో హీ విల్ కంప్లీట్ అండ్ హీ విల్ బీ రిటైరింగ్ ఫ్రమ్ హిస్ సర్వీస్. సో ఇక్కడ మీరు ఏంటి అని అంటే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద టెన్యూర్ అని అడుగుతారు. అడిగి అక్కడ మనకి ఏం చెప్తారు అని అంటే కనుక సో ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 ఇయర్స్ ఆర్ 70 ఇయర్స్ ఆఫ్ ఏజ్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ కదా, దే విల్ సే విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అంతే. సో మనం ఓవర్ లుక్లో విచ్ ఎవర్ ఈజ్ లేటర్ అనేది మనం చూసుకోము. సో దే విల్ బీ గోయింగ్ విత్ విచ్ ఎవర్ ఈజ్ అదే కరెక్ట్ అనుకుంటాము, బట్ దట్ ఈజ్ రాంగ్, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. అండ్ ఇది దే విల్ సే 2006 అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు అని అంటారు. సో నో అండి, 2019 అమెండ్మెంట్ ద్వారా మనకైతే ఇది యాడ్ చేయడం జరిగింది. యూ నీడ్ టు బీ క్లియర్ విత్ దోస్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు చదివినప్పుడు ఏంటంటే సో చాలా సింపుల్గా ఈజీగానే అనిపించవచ్చు, బట్ కానీ ఎగ్జామ్కి వెళ్ళేసరికి అక్కడ మనం స్టేట్మెంట్స్ చదివేటప్పుడు వీ ఫీల్ దట్ పించ్, ఆ పించ్ని మనం ఏంటంటే అప్పుడు ఫీల్ అవుతాము. సో అది 2006 అమెండ్మెంటా, 2019 అమెండ్మెంటా, లేదా 3 ఇయర్సా, లేదా 5 ఇయర్సా, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియరా, విచ్ ఎవర్ ఈజ్ లేటరా, ఇలాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ కూడా అప్పుడు వస్తాయి. అలా అప్పుడు రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు 1-2 సార్లు మనం చూసుకోవాలి. అలాగే ఇక్కడ కూడా చూడండి, ద చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ ఈజ్ నాట్ ఏ మెంబర్, అందులో చైర్పర్సన్ కూడా ఇచ్చేస్తారు మనకి. యూ నీడ్ టు బి థరో విత్ దెమ్. దెన్ ఎన్హెచ్ఆర్సీకి సంబంధించినటువంటి ఫంక్షన్స్ వచ్చేసి ఏంటి, ఇట్ విల్ ఇన్వెస్టిగేట్ ద గ్రీవెన్సెస్ అసోసియేటెడ్ విత్ ద హ్యూమన్ రైట్ వైలేషన్స్. ఇట్ కెన్ టేక్ అప్ ద కంప్లైంట్స్, ఇట్ కెన్ రిసీవ్ ద కంప్లైంట్స్ ఆర్ ఇట్ కెన్ ఈవెన్ సోమోటో టేక్ అప్ ద కేసెస్. సో ఎక్సెట్రా అని చెప్పేసి మీకు ఆల్రెడీ దొరుకుతాయి మీకు ఫంక్షన్స్ ఆఫ్ ఎన్హెచ్ఆర్సీ. బట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈజ్ లిమిటేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ లిమిటేషన్ ఏంటంటే ద ఫంక్షన్స్ ఆఫ్ ద కమిషన్ ఆర్ మెయిన్లీ రికమెండేటరీ ఇన్ నేచర్. వెరీ 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 ఇంపార్టెంట్. సో అంటే సో ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి గవర్నమెంట్కి సలహా చెప్పినా కూడా అదేంటి అని అంటే ఇట్ ఈస్ నాట్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ ఖచ్చితంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇట్ ఈస్ బేసికల్లీ జస్ట్ రికమెండేటరీ ఇన్ నేచర్ మాత్రమే. సో ఓకే, ఇన్ కేస్ ఇఫ్ ద గవర్నమెంట్ వాంట్ టు do it, so it can do it or else it can ignore it. So therefore it is a recommendatory మాత్రమే, బైండింగ్ కాదు. And the second one, which is most important one, it can look into the incidents within 1 year of its occurrence only. ఎక్కడైనా హ్యూమన్ రైట్ వైలేషన్స్ జరిగాయి అని అంటే కనుక ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగినటువంటి రోజు దగ్గర నుంచి ఓన్లీ వితిన్ 1 ఇయర్ లోపల మాత్రమే ఎన్హెచ్ఆర్సీ ఆ కేసుని టేకప్ చేయగలదు. అంతే తప్ప 1 ఇయర్ దాటిపోయినటువంటి కేసెస్ని ఎన్హెచ్ఆర్సీ ఆ యొక్క ఇన్సిడెంట్స్ని టేకప్ చేయలేదు. ఇట్ కెన్ లుక్ ఇన్ టు ద ఇన్సిడెంట్స్ ఓన్లీ వితిన్ 1 ఇయర్ ఆఫ్ ఇట్స్ అక్కరెన్స్. దిస్ ఈజ్ ఆల్సో అనదర్ లిమిటేషన్. దెన్ హ్యూమన్ రైట్స్ని ఎవరైతే వైలేట్ చేస్తారో వాళ్ళని పనిష్ చేసేటువంటి రైట్ ఎన్హెచ్ఆర్సీకి లేదు. నో పవర్ ఈజ్ దేర్ ఫర్ ద ఎన్హెచ్ఆర్సీ టు పనిష్ ద వైలేటర్స్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్. then it cannot award any type of relief including monetary relief to the victims. హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అవ్వటం వల్ల ఉన్నటువంటి బాధితులు విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎటువంటి మానిటరీ రిలీఫ్ కానివ్వండి ఇవి కూడా చేయగలిగేటువంటి పవర్ ఎన్హెచ్ఆర్సీకి ఉండదన్నమాట. అండ్ ఈవెన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఇట్ డజంట్ హ్యావ్ ద పవర్ టు పెనలైజ్ ద అథారిటీస్ దట్ డోంట్ ఇంప్లిమెంట్ ఇట్స్ రికమెండేషన్ ఆర్డర్స్. సో ఇది చెప్పినటువంటి రికమెండేషన్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఎటువంటి అథారిటీస్ అయినా సో వాళ్ళని పెనలైజ్ చేసేటువంటి రైట్ కూడా ఎన్హెచ్ఆర్సీకి లేదు. సో దీస్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ లిమిటేషన్స్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. ఇవి మనకి ఏంటంటే ఫంక్షన్స్లో కలిపేస్తూ ఉంటారు. ఫంక్షన్స్లో కలిపేసి పాయింట్ నెంబర్ 1 సో ద ఫంక్షన్స్ ఆఫ్ ద కమిషన్ ఆర్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్ అంటారు. నో, దే ఆర్ రికమెండేటరీ. ఇట్ కెన్ లుక్ ఇన్ టు ద ఇన్సిడెంట్స్ విత్ ఇన్ 3 years ఆఫ్ ఇట్స్ అకరెన్స్ అంటారు. నో, విత్ ఇన్ 1 year ఆఫ్ ఇట్స్ అకరెన్స్. అండ్ సో ద ఎన్హెచ్ఆర్సీ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాజ్ గివెన్ ద పవర్ టు పనిష్ ద వైలేటర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అంటారు. నో, ఇట్ డోంట్ హ్యావ్ ద పవర్ టు పనిష్ ద వైలేటర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్. అండ్ ఫోర్త్ ఇంపార్టెంట్ పాయింట్, it can award the any type of relief including monetary relief to the victims అంటారు. So no, it cannot award the any relief including the monetary relief to the victims. Point number 5, it has the power to penalize the authorities that don't implement its recommendation orders antaru. No, it don't have any such power to penalize the authorities that don't implement its recommended orders.
Yes, these are some of the important limitations of the NHRC as an organ. So this is very important for you both from the prelims and as well as a mains perspective. Okay, so just have a quick recap so that ఒక్కసారి whether we are in line with or not అనేది తెలుస్తుంది. NHRC అనేటువంటిది కాన్స్టిట్యూషనల్ బాడీయా స్టాట్యుటరీ బాడీయా? ఎస్, ఇట్ ఈస్ ఏ స్టాట్యుటరీ బాడీ, ఇండిపెండెంట్ స్టాట్యుటరీ బాడీ. ఏ యాక్ట్ ద్వారా కన్స్టిట్యూట్ చేశారు? ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993. Yes. What is its main purpose? It is considered as the watchdog of human rights in our country. What are the examples for human rights? For example, rights related to life, liberty, etc. are such examples. So international level lo human rights gurinchi జరిగినటువంటి రెండు is important events చెప్పండి అంటే, the first important event is like adoption of UDHR, Universal Declaration of Human Rights. ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? 1948, date 10th December. So what is the goal there? Human rights need to be universally protected. Okay, then so as part of that particular day we are celebrating it as Human Rights Day. Every year we are celebrating on 10th December in order to create awareness about this human rights gurinchi manam awareness create cheyadaniki. Then we have something called as Paris Principles. Paris Principles eppudu adopt cheskunnaru? 1991. So institutional support, institutional mechanism అనేటువంటిది ఉండాలి. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ ఉండాలి హ్యూమన్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి అని చెప్పేసి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అయితే కనుక ఉంది మనకి. సో దాన్ని అయితే ఎస్టాబ్లిష్ చేశారు ఈ యొక్క ప్యారిస్ ప్రిన్సిపల్స్. ఇండియా ఈజ్ ఆల్సో సిగ్నేటరీ టు ద ప్యారిస్ ప్రిన్సిపల్స్ అండ్ దాట్స్ ద రీజన్ ఇట్ కేమ్ బ్యాక్ టు అవర్ కంట్రీ అండ్ పార్లమెంట్ ఎనెక్టెడ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ 1993 టు ఎస్టాబ్లిష్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. సో దేర్ ఫోర్ దే విల్ బి ఎ క్వశ్చన్. సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ NHRC అన్నప్పుడు it was established in conformity with the Paris Principles. Yes, absolutely correct. It is in conformity with the Paris Principles. Human Rights Day eppudu celebrate chestantaru? What about composition? How many members are there? To be a chairperson, who can become a chairperson? So he should be either a judge, either a Supreme Court Chief Justice aina ayi undali or a judge of Supreme Court aina ayi undali. NHRC chairperson avvalante appointment evaru appoint chestaru? President of India will appoint upon the 6-member committee. What are the 6-member committee? So number 1 is Prime Minister, number 2 Union Home Minister, Speaker of Lok Sabha, Deputy Chairman of Rajya Sabha, Leader of Opposition of Lok Sabha and Leader of Opposition of Rajya Sabha. What about the tenure? The tenure is 3 years or the 70 years of age, whichever is earlier. ఇది ఏ amendment ద్వారా యాడ్ చేశారు? 2019 అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. వాట్ ఆర్ ద లిమిటేషన్స్? మెయిన్లీ రికమెండేటరీ ఇన్ నేచర్, కెన్ లుక్ ఇన్ టు ద ఇన్సిడెంట్ ఓన్లీ విత్ ఇన్ 1 year of its occurrence, no power to punish the violators of human rights, cannot award any type of relief including monetary relief, doesn't have the power to penalize the authorities that can't implement its recommended orders. That's it, friends. So these are some of the important points that you need to be you need to be thorough with these NHRC related points from the exam point of view, and sure shot you can expect a question on this. Let's go to the next article. India's largest leopard safari opens at Bannerghatta Biological Park in Karnataka. Recently manaki Karnataka so the largest leopard safari aithe kanaka manaki inaugurate chesarandi recent ga. Very 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 important అవుతుంది మనకి ఇది. South India's first and the country's largest leopard safari was inaugurated by the Karnataka Environment Minister on Wednesday at the Bannerghatta Biological Park. As per the Central Zoo Authority guidelines for safaris, an area of 20 hectares has been demarcated and fenced for the safari. 8 leopards have been released for the safari in the open forest area. ఈ యొక్క ఓపెన్ ఫారెస్ట్ ఏరియాలో మనకి ఏంటంటే ఈ యొక్క 8 మనకి ఏంటి అని అంటే లెపర్డ్స్ని అయితే కనుక రిలీజ్ చేయడం అయితే జరిగింది ఇన్ టు దట్ ఆఫ్ ద ఓపెన్ ఫారెస్ట్స్. సో నౌ ద పీపుల్ కెన్ ఎంజాయ్ దిస్ సఫారీ రైడ్. సో ఇండియాస్ లార్జెస్ట్ లెపర్డ్ సఫారీ మనకి ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారని అడుగుతూ ఉంటారు, ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ అని. ఇట్ ఈస్ ద బన్నేర్ఘట్ట బయాలజికల్ పార్క్ ఇన్ ద కర్ణాటకలో మనకైతే చేయడం అయితే జరిగింది. దేర్ ఫోర్ యూ నీడ్ టు బి థరో విత్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ద లెపర్డ్ స్పీసీస్ గురించి మీకు అయితే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలియాలి. సో ద ఇండియన్ లెపర్డ్, దీని యొక్క సో ఓకేనా ఆ సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథెరా పారడస్ అంటారు. ఇట్ ఈస్ ఎ లెపర్డ్ సబ్ స్పీసీస్ విచ్ ఈస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఓకే, అంటే ఈ యొక్క స్టేట్మెంట్ డైరెక్ట్లీ సో ఇండియాస్ లార్జెస్ట్ లెపర్డ్ సఫారీ ఎక్కడ రీసెంట్గా ఓపెన్ అయ్యింది,
సో ఇండియాస్ లార్జెస్ట్ లెపర్డ్ సఫారీ ఎక్కడ రీసెంట్గా ఓపెన్ చేశారు, ఏ స్టేట్లో అని కూడా అడగచ్చు. ఆర్ ఎల్స్ దే మే స్టిక్ టు గో బ్యాక్ టు బేసిక్స్ అగైన్ అండ్ దే మే ఆస్క్ యూ అబౌట్ లెపర్డ్ స్పీసీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇట్స్ ప్రొటెక్షన్ స్టేటస్ కూడా మనకి ఏంటంటే అడగడం అయితే చేయొచ్చండి. సో దేర్ ఫోర్ దట్స్ ద రీజన్ వై యూ నీడ్ టు బీ అవేర్ ఆఫ్. ద ఇండియన్ లెపర్డ్ యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ప్యాంథెరా పారడస్ అంటారు. ఇట్స్ ఎ లెపర్డ్ సబ్ స్పీసీస్ విచ్ ఈస్ వైడ్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. ఐయుసిఎన్ స్టేటస్ మీరు చూసినట్లయితే వల్నరబుల్గా ఉంది. సైట్స్ కన్వెన్షన్ ప్రకారంగా మనకి ఇది అపెండిక్స్ నెంబర్ 1లో ఉంది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారంగా మనకి షెడ్యూల్ నెంబర్ 1లో హైయెస్ట్ ప్రొటెక్షన్ తోటి మనకైతే ఈ స్పీసీస్ అయితే ఉంది. దీని యొక్క హ్యాబిటాట్ మీరు చూసినట్లయితే ఇన్ ఇండియా దిస్ లెపర్డ్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద ఆల్మోస్ట్ ఆల్ ద ఫారెస్ట్ టైప్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైన్ ఫారెస్ట్స్ దగ్గర నుంచి ఈవెన్ డెసిడ్యువస్ అండ్ ఆల్పైన్ కొనిఫెరస్ ఫారెస్ట్స్ వరకు కూడా మనకి అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్స్లోని మనకైతే ఈ యొక్క లెపర్డ్ స్పీసీస్ని అయితే మనం చూడొచ్చు. బట్ హవర్ దేర్ వాజ్ అ ఓన్లీ ఎక్సెప్షన్ దట్ ఇన్ ద డిజర్ట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద మ్యాన్గ్రూవ్స్ ఆఫ్ సుందర్బన్స్ మనము ఈ యొక్క లెపర్డ్ స్పీసీస్ని అయితే కనుక చూడలేము. ఇట్ ఈస్ నాట్ దేర్ న్యాచురల్ హ్యాబిటాట్. ఓకే, అండ్ అలాగనే ఈ లెపర్డ్స్ గురించి మనకి 2 months బ్యాక్ ఇంకొకసారి కూడా న్యూస్లోకి అయితే వచ్చిందండి, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ద లెపర్డ్ పాపులేషన్ యొక్క సెన్సెస్ అయితే కండక్ట్ చేశారు. సో దేర్ ఫోర్ మనకి ఏంటంటే దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్లీ ద ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇన్ కొలాబరేషన్ విత్ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ NTCA and the Wildlife Institute of India WII, they have unveiled the 5th cycle of leopard population estimation in India. So the leopard population estimation అయితే కనుక రీసెంట్గా ద 5th cycle ఆ ఫిగర్స్ అయితే కనుక రీసెంట్గా రిలీజ్ చేశారు. యాజ్ పర్ దట్ ఫైండింగ్స్ మనకి ఏంటంటే India's leopard population is estimated at about 13,874 leopards అయితే ఇండియా leopard population అయితే ఉన్నాయటండి. షోయింగ్ ద స్టెబిలిటీ కంపేర్డ్ టు దట్ ఆఫ్ ద ప్రీవియస్ కౌంట్. ఇంతకు ముందు మీద కంపేర్ చేసుకుంటే ద నెంబర్స్ రోజ్ బై అబౌట్ 8% ఫ్రమ్ 12,852 ఇంతకు ముందు ఉన్నాయి 2018లో టు 13,874 in 2022. దిస్ వాజ్ ద లేటెస్ట్ ఎస్టిమేషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ద లెపర్డ్ స్పీసీస్ ఈస్ కన్సర్న్డ్. సో మనకి ఇక్కడ కూడా క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అకార్డింగ్ టు ద లేటెస్ట్ రీసెంట్లీ రిలీజ్డ్ 5th cycle ఫైండింగ్స్ ప్రకారంగా మనకి లెపర్డ్ స్పీసీస్ తగ్గిపోయాయి అని ఇస్తారు, బట్ లేదండి 8% పెరిగాయి. ఓకే, 8% డిక్రీజ్డ్ అని ఇస్తారు. యూ నీట్ టు బి వెరీ క్లియర్, ఇట్ వాజ్ 8% ఇంక్రీజ్డ్. సో ద పాపులేషన్ ఈస్ ఇంక్రీజ్డ్ అండ్ నౌ ద leopard species in our country are about 13,874. Even they will go little bit more deep and they will ask you highest number of leopards ఎక్కడెక్కడ రిపోర్ట్ అయ్యాయని అడుగుతూ కూడా ఉంటారు. లైక్ హైయెస్ట్ టాప్ 3 స్టేట్స్ మీరు తీసుకున్నట్లయితే కనుక మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై మహారాష్ట్ర అండ్ దెన్ కర్ణాటక. సో దీస్ ఆర్ ద 3 category states లిస్ట్ అవుట్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ leopards were reported in these 3 states. Yes. సో దేర్ ఫోర్ మనకి ఏంటి అంటే 3 ఇంపార్టెంట్ కేటగిరీస్ ఆఫ్ పాయింట్స్ గురించి అయితే మనం చూసామండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, ఇండియాస్ లార్జెస్ట్ లెపర్డ్ సఫారీ మనకి ఎక్కడ ఓపెన్ చేశారు రీసెంట్గా, ద బన్నేర్ఘట్ట బయాలజికల్ పార్క్ కర్ణాటకలో మనకి ఈ యొక్క లార్జెస్ట్ లెపర్డ్ సఫారీ అయితే ఓపెన్ చేశారు. దెన్ వీ టాక్డ్ అబౌట్ ద లెపర్డ్ స్పీసీస్ యొక్క ఇండియన్ లెపర్డ్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, ప్యాంథెరా పారడస్ అండ్ ఇట్స్ ఎ లెపర్డ్ సబ్ స్పీసీస్ వైడ్లీ ఫౌండ్ ఇన్ సబ్ కాంటినెంట్. దెన్ వీ హ్యావ్ సీన్ ద ప్రొటెక్షన్ స్టేటస్, IUCN స్టేటస్ ఇస్ వల్నరబుల్, సైట్ స్టేటస్ ఇస్ అపెండిక్స్ నెంబర్ 1. అయితే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 షెడ్యూల్ నెంబర్ 1 విత్ ద హైయెస్ట్ ప్రొటెక్షన్ వీఆర్ ప్రొవైడింగ్. హ్యాబిటాట్ గురించి చూసాం, అన్ని టైప్స్ ఆఫ్ ఫారెస్ట్లో అయితే మనకి హ్యాబిటాట్లో అయితే అవైలబుల్ అయితే ఉంటుంది. బట్ ఓన్లీ ఎక్సెప్షన్ ఇస్ డెజర్ట్ ఏరియాస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మ్యాన్గ్రూవ్స్ ఆఫ్ ద సుందర్బన్స్లో మనకి ఇది కనిపించదు. సో ఓకేనా అండి. సో ఇట్ ఈస్ వెరీ ఎక్సెప్షన్ ద హ్యాబిటాట్ ఈస్. సో ఇంతకుముందు కూడా 2 months బ్యాక్ కూడా మళ్ళీ ఇది న్యూస్లోకి అయితే రావడం జరిగింది. సో ఐ థాట్ టు లింక్ దట్ దీస్ 2 న్యూస్ ఐటమ్స్ సో దట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ యూ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడ మనకి ఏంటంటే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఇన్ కొలాబరేషన్ విత్ ద నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అండ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ లెపర్డ్ పాపులేషన్ ఎస్టిమేషన్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫైండింగ్స్ వచ్చేసి మనకి ఏంటంటే 13,874 లెపర్డ్ స్పీసీస్ అయితే కనుక మనకి ఇండియాలో అయితే ఉన్నాయి. లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే 8% ఇంక్రీజ్ అయితే ఉంది. లాస్ట్ టైం వచ్చేసి మనకి 12,852 ఉన్నాయి, బట్ ఇప్పుడు నౌ ఇట్ వాజ్ 13,874 ఇంక్రీజ్ అయ్యాయండి. బట్ ఎగ్జామ్లో వాళ్ళు డిక్రీజ్ అయ్యాయని అడుగుతారు, బట్ ఆ స్టేట్మెంట్ మీరు చాలా క్లియర్గా చదువుకోవాలి. ఇది మనకి ఏంటంటే ఇంక్రీజ్ అయ్యాయి. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ లెపర్డ్ స్పీసెస్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే టాప్ 3 స్టేట్స్ తీసుకుంటే మధ్యప్రదేశ్, ఫాలోడ్ బై మహారాష్ట్ర అండ్ దెన్ కర్ణాటక. సో దీస్ ఆర్ ద 3 states.
Yes, that's it. Let us go to the next article. So up till now we have talked about two important articles. First one is NHRC and the second one is the leopard species related information. Now comes the third one. Prolonged exposure to coal mining causes respiratory skin diseases in workers. So మైనింగ్ ఏరియాస్లో, సో ద కోల్ మైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ అవర్ కంట్రీ కదండి. సో నౌ ఇట్ ఈస్ ద టైమ్ టు లుక్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్ దట్ ఆర్ బీయింగ్ ఫేస్డ్ బై ద వర్కర్స్ హు ఆర్ వర్కింగ్ అండర్ దీస్ కోల్ మైన్స్. ఈ కోల్ మైన్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మనకి ఈ ఆర్టికల్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా అని ఒక ఆర్గనైజేషన్ అయితే ఉంది. ఈ ఆర్గనైజేషన్ మనకి ఏంటి అని అంటే కనుక దే హ్యావ్ కండక్టెడ్ దిస్ పర్టికులర్ survey, and as part of this survey they have identified that prolonged exposure అంటే సో ద లాంగ్ డ్యూరేషన్స్ ఎక్స్పోజర్ టు కోల్ మైన్స్లో కనుక వర్క్ చేసేటువంటి వాళ్ళు అండ్ అలాగే ఆ నియర్ బై వెసినిటీ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా రెస్పిరేటరీ అండ్ యాజ్ వెల్ యాజ్ స్కిన్ డిసీజెస్ ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళకి వస్తున్నాయి. వాళ్ళకి మెడికల్ ఎక్స్పెన్సెస్ సో ఇవైతే కనుక ఖర్చులు అవుతున్నాయి అని కొంత డేటాను అయితే వీళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. సో ఓకే, లెట్ us see what they are talking about. The prolonged exposure to pollutants from coal mining has resulted in the widespread respiratory and skin diseases among the mine workers and as well as the other inhabitants of the 6 districts in India where the coal extraction is a major occupation, says a survey of 1200 households published by the National Foundation for India, an organization that works on social justice issues. మీరు ఇది మెయిన్స్ ఆన్సర్స్లో కూడా మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చండి ఇలాంటి ఫైండింగ్స్ని. ఓకేనా, ద 6 districts ఏంటంటే కొరియా అండ్ యాజ్ వెల్ యాజ్ Raigarh, which is in Chhattisgarh, Dhanbad and Ramgarh, Jharkhand, Angul and as well as Jaipur, Odisha. ఈ 6 districtsలో సో ఓకేనా వేర్ కోల్ ఎక్స్ట్రాక్షన్ ఆర్ కోల్ మైనింగ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ మేజర్ ఆక్యుపేషన్. అక్కడైతే కనుక వీళ్ళు ఈ యొక్క నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా అనేటువంటి వాళ్ళు రీసెర్చ్ అయితే చేశారు, సర్వే అయితే చేశారు. సో సర్వే చేసి సో దే హ్యావ్ కమ్ అప్ విత్ సమ్ ఇంపార్టెంట్ ఫైండింగ్స్. సో ద ఫైండింగ్స్ ఏంటంటే ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి, అట్లీస్ట్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అట్లీస్ట్ 65% ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఇంటర్వ్యూడ్ రిపోర్టెడ్ ద హెల్త్ ఇష్యూస్ సచ్ యాజ్ క్రానిక్ బ్రోంకైటిస్, ఆస్మా, స్కిన్ ఎయిల్మెంట్ such as eczema, dermatitis and fungal infections. వీళ్ళకి 65% ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఎవరెవరినైతే ఇంటర్వ్యూ చేశారో వాళ్ళల్లో 65% ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఎనీ ఆర్ ఆల్ ద ఫార్మ్స్ ఆఫ్ దీస్ పర్టికులర్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ అయితే కనుక ఫేస్ చేస్తున్నారటండి. Okay, on an average, a household in this district is spending 300 rupees to 1000 rupees on monthly medical bills. ఇంకేం చెప్తున్నారు? సో ఈ యొక్క ఈ హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఈ యొక్క కోల్ మైనింగ్లో వర్క్ చేసే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళు ఎవ్రీ మంత్ ఇన్ ఆర్డర్ టు ట్రీట్ దీస్ పర్టికులర్ హెల్త్ ఇష్యూస్ సో దే ఆర్ స్పెండింగ్ 300 rupees to 1000 rupees పర్ మంత్ అయితే కనుక స్పెండ్ చేస్తున్నారు ఆన్ దర్ మంత్లీ మెడికల్ బిల్స్. ఓకే అని చెప్పడం అయితే జరుగుతుంది. ద యావరేజ్ యాన్యువల్ హాస్పిటలైజేషన్ ఎక్స్పెన్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ధన్బాద్, సో ధన్బాద్ అండ్ రామ్గర్ ఎక్కడ ఉందండి? జార్ఖండ్లో ఉంది మనకి. దే వర్ ద హైయెస్ట్ అట్ 28,461 ఫర్ హౌస్ హోల్డ్. సో ద సర్వే ఆన్ అన్ యావరేజ్ స్పాన్డ్ 18 to 20 villages. సో ఓకేనా, పీపుల్ హూ ఆర్ లివింగ్ క్లోజర్ టు మైన్స్ ఆర్ ఆల్సో వల్నరబుల్ టు దీస్ మోర్ వల్నరబుల్ అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. నౌ వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ షిఫ్ట్ ఫ్రమ్ ద కోల్ టు ద అదర్ రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అయితే చెప్తున్నారు. బట్ హవెవర్ ఈ యొక్క కోల్ నుంచి ఒక్కసారిగా మనం షిఫ్ట్ అయిపోవడం వల్ల వీళ్ళందరూ కూడా ఎంప్లాయ్మెంట్ అయితే లాస్ అయిపోతారు బికాస్ దేర్ మెయిన్ ఆక్యుపేషన్ ఈజ్ ద కోల్ మైనింగ్ ఆర్ కోల్ ఎక్స్ట్రాక్షన్. సో దేర్ ఫోర్ దేర్ షుడ్ బి ఎ రెస్పాన్సిబుల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ సెన్సిటివ్ ట్రాన్సిషన్ ఉండాలి అని చెప్పి మనకి ఈ పర్టికులర్ ఫైండింగ్లో మనకి చెప్పడం అయితే జరుగుతుందండి. ఓకే, prolonged exposure to coal mining is causing the respiratory and skin diseases in workers అని చెప్పి. Yes, let us go to the next one. Yes, NATO, North Atlantic Treaty Organization. NATO names the Dutch Prime Minister Mark Rutte as the next chief. సో ఈ యొక్క నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒక మిలిటరీ అలియన్స్ అండి. ఇది మనకి 1949లో మనకైతే ఫామ్ అయింది. దీంట్లో 32 మెంబర్ కంట్రీస్ అయితే కనుక ఉంటారు. వీళ్ళు సో ఏంటి అని అంటే కనుక ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్ నాటోని అయితే కనుక సో రీసెంట్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. అండ్ హీ వాజ్ ద డచ్ ప్రైమ్ మినిస్టర్ మార్క్ రటే ఈజ్ నౌ గోయింగ్ టు బి ద నెక్స్ట్
ద చీఫ్ ఆఫ్ ద నాటో. ఎర్లియర్ మీరు చూసినట్లయితే కనుక హీ విల్ టేక్ ఓవర్ ఫ్రమ్ ద సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోల్టెన్బర్గ్ ఆన్ October 1st after major powers spearheaded by US wrapped up his nomination ahead of a summit of NATO leaders. So therefore you need to be thorough with what is NATO. సో ఓకే, ఆ నాటో అనేటువంటిది ఎప్పుడు ఫామ్ అయింది అనేటువంటి విషయాలు, అండ్ నాటోకి సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, ఇంతకుముందు వచ్చినటువంటి ఆర్టికల్ని, దానికి సంబంధించినటువంటి న్యూస్ ఐటమ్ని కూడా మనం ఇక్కడ యాడ్ చేసామండి, విచ్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో దేర్ ఫోర్ యూ కెన్ సీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, వాట్ ఈజ్ నాటో. అసలు నాటో అంటే ఏంటంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ మిలిటరీ అలియన్స్. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ ఈస్ నాట్ ఎనీ యునైటెడ్ నేషన్స్ బాడీ అండి. ఇట్ ఈస్ అన్ ఇంటర్ గవర్నమెంటల్ అలియన్స్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద ఇయర్ 1949. 1949లో మనకి ఇన్ ఏప్రిల్ మనకి యొక్క నాటో అయితే కనుక మనకి ఫార్మ్ అయింది. ఫస్ట్ ఇంపార్టెంట్ ఫార్మోస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, వాట్ ఈస్ ద ప్రైమరీ గోల్. ప్రైమరీ గోల్ ఈజ్ all about providing the collective defense against the potential aggression, particularly from the Soviet Union during the Cold War era. సో మనకి 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయిపోయిన తర్వాత మనకి యునైటెడ్ నేషన్స్ ఫార్మ్ అయింది. అండ్ అలాగే అక్కడి నుంచి తర్వాత ఏం జరిగింది అని అంటే కనుక కోల్డ్ వార్ అనేటువంటిది కంటిన్యూ అయిందండి. కోల్డ్ వార్ అనేటువంటిది అయితే జరిగింది. సో రష్యా ఈ యొక్క వెస్ట్రన్ కంట్రీస్ని అటాక్ చేసినప్పుడు ఈ మిగతా దేశాలన్నీ కూడా కలెక్టివ్ డిఫెన్స్గా ఆ పర్టికులర్ కంట్రీకి హెల్ప్ చేయడానికి, కంట్రీని ప్రొటెక్ట్ చేయడానికి, రష్యాతో ఫైట్ చేయడానికి మనకి ఏంటి అంటే నాటో అనేటువంటి దాన్ని ఫామ్ చేశారు. అదే చెప్తున్నారు వాళ్ళు. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ఎ ప్రైమరీ గోల్ ఆఫ్ ప్రొవైడింగ్ ద కలెక్టివ్ డిఫెన్స్ against the potential aggression, particularly from the Soviet Union. NATO was established on 4th April 1949 with the signing of North Atlantic Treaty in Washington DC by 12 founding members. ఈ యొక్క నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ ట్రీటీ కాల్డ్ యాజ్ నార్త్ అట్లాంటిక్ ట్రీటీ అని చెప్పి సైన్ చేశారు. సో మనకి పర్టికులర్ బాడీ నాటో అనేటువంటిది April 4th 1949లో మనకి అయితే ఫార్మ్ అవ్వడం జరిగింది. ఈ ట్రీటీ మనకి వాషింగ్టన్ డీసీలో సైన్ చేశారండి. 12 ఫౌండింగ్ మెంబర్స్ అయితే కనుక అప్పట్లో ఉన్నారనమాట. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇఫ్ యూ సీ ద అలియన్స్ కరెంట్లీ కన్సిస్ట్ ఆఫ్ 32 మెంబర్ కంట్రీస్. ఈవెన్ దిస్ ఫిగర్ ఈజ్ ఆల్సో వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ చిన్నగా 22 మెంబర్ కంట్రీస్ ఉన్నారు లేదా 42 మెంబర్ కంట్రీస్ ఉన్నారని ట్వీక్ చేస్తే కనుక సో మనం ఓవర్లుక్లో మనం కన్ఫ్యూజ్ అవుతాము. సో వీ విల్ ట్రై టు ఫీల్ దట్ వాజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ నో, 32 మెంబర్ కంట్రీస్ అయితే ఉన్నారు. ఒరిజినల్లీ 12 ఆర్ ద founding members and the 32 are the existing current members of NATO. Why it is recently in the news is because NATO is celebrating 75th anniversary in the year 2024. This is very very important point. So 2024లో మనకి ఈ యొక్క NATO is celebrating the 75th anniversary అండి. సో 1949లో మనకి ఎస్టాబ్లిష్ చేశారు, and now this year 2024 it is establishing the 75th anniversary in 2024. Therefore this is also very important from the exam point of view. So the NATO అనేటువంటిది what is NATO, అసలు నాటో ఎప్పుడు ఫార్మ్ అయింది, నౌ ద నాటో యొక్క ప్రస్తుతం నెక్స్ట్ హూ ఈజ్ ద నెక్స్ట్ చీఫ్ ఆఫ్ నాటో. ఓకే, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒరిజినల్లీ ఎంతమంది మెంబర్స్ ఉన్నారు, అసలు వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద నాటో. ఓకే, దెన్ కమ్స్ ద అలయన్స్లో, ఈ అలయన్స్లో ఎంతమంది మెంబర్ నేషన్స్ ఉన్నారు, సో రీసెంట్గా ఎన్నో యానివర్సరీ అయితే సెలబ్రేట్ చేసుకున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అలాగే మెయిన్స్లో కూడా 75th anniversary 2024 సెలబ్రేట్ చేసుకుంటోంది కాబట్టి 2024 మెయిన్స్లో కానివ్వండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో, ఆర్ఎల్స్ ఇన్ ద యూపీఎస్సీ 2025లో కానివ్వండి, యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్ ఆన్ నాటో. పర్టికులర్లీ ఈ 75th year anniversary గురించి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ క్వశ్చన్. ఎస్, let us go to the next one. That's it. So now this time it is all about the editorial that we need to talk about, which is associated with the leader of opposition గురించి అయితే మనకి ఎడిటోరియల్ అయితే ఉందండి. ఓకే, జిఎస్ పేపర్ 2 పాలిటీలోకి అయితే వస్తుంది మనకి ఇది. ఓకే, వీ హ్యావ్ టు సీ దిస్ పర్టికులర్ ఎడిటోరియల్. ఎస్, సో అపోజిషన్స్ లార్జర్ డెమోగ్రఫీ, ఎల్ఓపిస్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ అని అర్థం అండి ఇక్కడ. ఓకే,
సో దెన్ లెట్ us రీడ్ సమ్ ఇంపార్టెంట్, హ్యావ్ ఏ క్విక్ వాక్ త్రూ అయితే కనుక చేద్దాము. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. సో ఆథర్ ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ద 2024 జనరల్ ఎలక్షన్ ఈజ్ హిస్టారిక్ ఇన్ యాజ్ మచ్ యాజ్ ఇట్ రిజల్టెడ్ ఇన్ ద న్యూమరికల్లీ లార్జెస్ట్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ. So now the first of all the author is talking about, just a minute, yes. So the 2024 general election is historic because numerically the largest opposition in the Lok Sabha అయితే కనుక మనం చూస్తున్నాము. It is perhaps the largest in the history of the house, with opposition securing over 234 seats. One can also saw the debate on the LOP come alive in the 16th and 17th Lok Sabhas, అంటే the last two Lok Sabhas అండి. ఇప్పుడు మనం ఉన్నది 18th Lok Sabha. Okay, in the 16th and as well as the 17th Lok Sabhas, there was no LOP because under the direction of the speaker issued in 1950s, in order to get a recognition as a party in the house, it should have minimum 10% members in that particular house. ఒక పర్టికులర్ పార్టీకి ఆ రికగ్నిషన్ రావాలి అని అంటే 1950sలో స్పీకర్ హ్యాస్ గివెన్ సమ్ డైరెక్షన్ stating that at least in order to get that recognition you should win at least 10% of the seats in Lok Sabha. So that means around 54 seats, ఓకే, అనేటువంటిది విన్ చేయాలి అని చెప్తున్నారు అనమాట. ద డైరెక్షన్ వాజ్ ఇష్యూడ్ ఫర్ ద రికగ్నిషన్ అండ్ కేటగరైజేషన్ ఆఫ్ ద పార్లమెంటరీ పార్టీస్ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రొవైడింగ్ దెమ్ సర్టెన్ ఫెసిలిటీస్ ఇన్ ద పార్లమెంట్. బట్ దిస్ డైరెక్షన్ డస్ నాట్ డీల్ విత్ రికగ్నిషన్ ఆఫ్ ద LOP. Later Parliament enacted an act called as Salary and Allowances of Leaders of Opposition in Parliament Act 1977, which for the very first time defined the term leader of opposition as the leader in that house of the party in opposition to the government having the greatest numerical strength and recognized as such by the chairperson of the council of the state or the speaker of house of the people, as the case may be. అంటే అర్థం ఏంటండి? సో మీకు ఇప్పుడు రాజ్యసభలో LOP కింద ఇది అవ్వాలి అని అంటే అట్లీస్ట్ 25 సీట్స్ రావాలి. లోక్సభలో అట్లీస్ట్ 54 to 55 సీట్స్ అయితే కనుక రావాలి, 54 సీట్స్ అయితే కనుక రావాలి మనకి. అయితే యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ వన్ అదర్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ద పాయింట్ ఈజ్ ద LOP లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏదైతే ఉందో ఈ యొక్క ఆఫీస్ అనేది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి మెన్షన్ చేయలేదు, డిఫైన్ చేయలేదు. సో ద లీడర్ ఆఫ్ అపోజిషన్ హ్యాస్ బీన్ డిఫైన్ in this particular act called as Salaries and Allowances of the Leaders of Opposition in the Parliament Act 1997 లో డిఫైన్ చేశారు. ఏమని? ద లీడర్ ఇన్ దట్ హౌస్ ఆఫ్ ద పార్టీ which is in opposition to the government having the greatest numerical strength and recognized as such by the chairperson of the Council of States. Okay, therefore the definition shows that in order to recognize a person as LOP, leader of opposition, two important conditions అయితే కనుక మీట్ అవ్వాలి. ఓకే, ద ఫస్ట్, the party should be numerically the biggest one in opposition to the government. So the ఏదైతే పార్టీ ఏదైతే ఉందో, అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో, సో దట్ షుడ్ హ్యావ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ అయితే ఉండాలట. సో ఓకే, అవుట్ ఆఫ్ ఆల్ ద అదర్ పార్టీస్ దే షుడ్ హ్యావ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఎగెన్స్ట్ ద గవర్నమెంట్. దట్ షుడ్ బి ద ఫస్ట్ వన్. సెకండ్, దట్ పార్టీ షుడ్ బి రికగ్నైజ్డ్ బై ద స్పీకర్ యాజ్ ఎ పార్టీ. సో ఆ పార్టీని స్పీకర్ షుడ్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఏ పార్టీ కింద రికగ్నైజ్ చేయాలంట. ఎప్పుడు పార్టీ కింద స్పీకర్ రికగ్నైజ్ చేస్తాడు? వెన్ దే గెట్ ద 10% ఆఫ్ సీట్స్. ఐ హోప్ యు ఆర్ క్లియర్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఆ పార్టీకి LOP స్టేటస్ రికగ్నైజ్ చేయాలి అని అంటే కనుక రికగ్నైజ్ ద LOP యాజ్ ఎ పర్సన్ యాజ్ LOP, ఆ పర్టికులర్ పార్టీ గవర్నమెంట్కి ఎగెనెస్ట్గా ద బిగ్గెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ ఉండాలి వాళ్ళకి, అంటే ద నెంబర్ ఆఫ్ సీట్స్. అండ్ ఆన్ ద అదర్ సైడ్ స్పీకర్ దాన్ని పార్టీ కింద రికగ్నైజ్ చేయాలి. పార్టీ కింద రికగ్నైజ్ ఎప్పుడు చేస్తారు? 10% సీట్స్ ఎప్పుడైతే వస్తాయో ఆఫ్ ద టోటల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్, దెన్ హీ విల్ బి రికగ్నైజ్డ్ యాజ్ ఏ దీస్ థింగ్స్. అంటే ఇన్ అదర్ వర్డ్స్, ఓన్లీ ఏ పార్టీ విచ్ హ్యాస్ 10% ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ కెన్ పుట్ ఫోర్త్ ఇట్స్ క్లెయిమ్ టు బి ద పోస్ట్ ఆఫ్ LOP. Under the direction cited, a party which has when a less than 10% members shall be categorized as a group which cannot claim the post of LOP. Therefore, there's a Congress parliamentary party which had only 52 members in 2019 in the Lok Sabha, 2 seats less than 54, which is a threshold, could not get this post. ఇక్కడ మనకు ఆర్డర్ ఏం చెప్తున్నారంటే ఒక ఎగ్జాంపుల్ కూడా ఇస్తున్నారు. సో దేర్ ఫోర్ LOPకి స్టేటస్కి క్లెయిమ్ చేయాలి అని అంటే ఆ కన్సర్న్డ్ పార్టీ ఏదైతే ఉంటారో వాళ్ళకి
వాళ్ళకి ఏంటి మినిమం 10% ఆఫ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హౌస్ సీట్స్ వచ్చి ఉండాలి, అప్పుడు మాత్రమే వాళ్ళు ఎల్ఓపిని క్లెయిమ్ చేయగలరు అంటున్నారు. అందుకనే మొన్న 2019 ఎలక్షన్స్లో కూడా లోక్సభలో మనకి ఈ యొక్క కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి 52 సీట్స్ మాత్రమే వచ్చాయి, కానీ 10% థ్రెషోల్డ్ తీసుకుంటే 54 సీట్స్. సో వాళ్ళు స్పీకర్ పెట్టినటువంటి యొక్క డైరెక్షన్స్ని మీట్ అవ్వలేదు. సో దేర్ ఫోర్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు get the status as LOP. But this time in 2024, now since they have the sufficient numbers, since they have crossed the threshold, so now they are in the Lok Sabha, so from the Congress party, so LOP was given. ఓకేనా అండి. సో అదైతే మాట్లాడడం జరుగుతుంది. అండ్ అలాగే దే హ్యావ్ ఆల్సో టాక్డ్ అబౌట్ ద వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడారు. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ పాయింట్. అయితే వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ అంటే ద యూకేలో ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది కూడా మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుందండి. ద పోస్ట్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్ సభ హ్యాస్ గ్రేట్ పొలిటికల్ సిగ్నిఫికెన్స్. ఇన్ ద బ్రిటిష్ పార్లమెంటరీ ట్రెడిషన్ హీ ఈజ్ కాల్డ్ ద ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్. సో జనరల్గా మనకి ఏంటంటే ఇది బ్రిటిష్ పార్లమెంటరీ ట్రెడిషన్లో ఈ యొక్క అపోజిషన్ని, లీడర్ ఆఫ్ అపోజిషన్ని మనం ఏమంటారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటారు. బికాజ్ యాజ్ హీ ఈజ్ ద వన్ who will, when the king turns to, when the incumbent government falls టు ఫార్మ్ అన్ ఆల్టర్నేటివ్ గవర్నమెంట్. ఎప్పుడైతే ఇన్కంబెంట్ గవర్నమెంట్ అంటే ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఎప్పుడైతే పడిపోతుందో దెన్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ సో విల్ ఫార్మ్ ద ఆల్టర్నేటివ్ గవర్నమెంట్. హీ దేర్ ఫోర్ ఫార్మ్స్ ఏ షాడో క్యాబినెట్ ఆఫ్ హిస్ కొలీగ్స్ ఇన్ హిస్ పార్టీ. ఇట్ ఈస్ అన్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఆఫ్ ద వెస్ట్ మినిస్టర్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. కన్సిడర్ ద ఫాలోయింగ్ సిస్టమ్ అబౌట్ ద షాడో క్యాబినెట్ అని అడుగుతారండి. షాడో క్యాబినెట్ అంటే వెస్ట్ మినిస్టర్ సిస్టంలో అంటే యూకేలో మనకి ఎలా ఉంటుంది అని అంటే ఇన్కంబెంట్ గవర్నమెంట్ ఉంటుంది అండ్ అలాగే అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్ ఆఫ్ అపోజిషన్ తన యొక్క కొలీగ్స్తో కలిసి షాడో క్యాబినెట్ని ఫామ్ చేస్తారు. షాడో క్యాబినెట్ అంటే రియల్ క్యాబినెట్కి మిర్రర్ కింద ఉంటుంది షాడో క్యాబినెట్. కానీ మన కంట్రీలో ఈ యొక్క షాడో క్యాబినెట్ సిస్టమ్ అనేటువంటిది ఉండదు. ప్లీజ్ బీ వెరీ క్లియర్. ఈవెన్ ఇన్ ఇండియా ఆల్సో ఇన్క్లూడింగ్ ద షాడో క్యాబినెట్ సిస్టమ్ మనం ఏంటంటే అడాప్ట్ చేసుకున్నామని అడుగుతూ ఉంటారు. ఈ యొక్క షాడో క్యాబినెట్ సిస్టమ్ని మనం ఇండియాలో మనమైతే అడాప్ట్ అయితే చేసుకోలేదు. అదే రాశారు చూడండి ఇక్కడ. ద షాడో క్యాబినెట్ ఎలా ఫార్మ్ అవుతుంది? ద షాడో క్యాబినెట్ ఈజ్ ఫార్మ్డ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ హూ విల్ కాల్డ్ ద షాడో ప్రైమ్ మినిస్టర్. సో షాడో క్యాబినెట్లో షాడో క్యాబినెట్ అంటారు. ఈ యొక్క షాడో క్యాబినెట్ మీరు తీసుకున్నట్లయితే సో షాడో క్యాబినెట్లో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరైతే ఉంటారో హీ విల్ బీ కాల్డ్ యాజ్ షాడో ప్రైమ్ మినిస్టర్, అంటే ద మిర్రర్ ఆఫ్ రియల్ ప్రైమ్ మినిస్టర్. ప్లస్ ద కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ద రిమైనింగ్ షాడో మెంబర్స్ అవుతారు. ఓకే, అకార్డింగ్ టు ద ట్రెడిషన్ ద షాడో క్యాబినెట్ విల్ స్క్రూటనైజ్ ద పాలసీస్ అండ్ యాక్షన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ విల్ ఆఫర్స్ ఆల్టర్నేటివ్ పాలసీ. సో వీళ్ళ యొక్క మెయిన్ టాస్క్ ఏంటి? గవర్నమెంట్ ప్రపోజ్ చేసేటువంటి ప్రతి పాలసీకి కూడా ఏంటి అని అంటే కనుక డీటెయిల్డ్ స్క్రూటనీ చేసి డీటెయిల్డ్ అనాలిసిస్ చేసి ఇన్ కేస్ వాటిల్లో మిస్టేక్స్ కానీ వాటిల్లో ఎర్రర్స్ వాటిల్లో ఎనీ అపోజిషన్ ఉన్నట్లయితే దెన్ ఇమీడియట్గా వీళ్ళు ఏంటంటే ఆల్టర్నేటివ్ పాలసీస్ని కూడా వీళ్ళు సజెస్ట్ చేస్తారు. ఎవరు? షాడో క్యాబినెట్. ఎక్కడ? యూకేలో. I hope it is clear. Okay, according to this tradition, okay, this thing, it is called the shadow cabinet because its members are mirroring the positions of the individual members of the real cabinet. As the members of the shadow cabinet, these opposition will familiarize themselves fully with the operations of the government. They can seek all the relevant information about the entire gamut of the activities of the government. So okay, and the leader of opposition and some of the leaders principal colleagues in both the groups known as shadow cabinet, each member of which is given a particular range on which it is their task to direct the criticism of the government's policy and administration and to provide an outline alternative policies. So pretty simple అండి. అదే పాయింట్ని కొంచెం ఎలాబరేట్ చేశారు. సో నౌ వీ హ్యావ్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ హియర్. What are the two important things? So one we have a normal government and one we have the normal real cabinet ఉంటారు and then shadow cabinet ఉంటారు and then shadow cabinet. ఓకే, రియల్ క్యాబినెట్లో హెడ్ ఎవరు? ద లీడర్ ఆఫ్ ద హౌస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ షాడో క్యాబినెట్కి హెడ్ ఎవరు? లీడర్ ఆఫ్ అపోజిషన్. ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్నే మనకి ఏమంటారు? ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటారు. అంటే ఎప్పుడైతే ఈ రియల్ క్యాబినెట్ గవర్నమెంట్ పడిపోతుందో దెన్ దిస్ షాడో క్యాబినెట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్. దే విల్ ఫార్మ్ ద గవర్నమెంట్
అండ్ అలాగనే రియల్ క్యాబినెట్ చేసేటువంటి ప్రతి పాలసీస్ని కూడా ఈ షాడో క్యాబినెట్ వాళ్ళు ఏంటంటే స్క్రూటనైజ్ చేయాలి. సో చేసి ప్రతి దానికి కూడా ఎఫెక్టివ్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేటువంటిది ప్రొవైడ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పాలసీకి ప్రతిదానికి కూడా ఒక ఆల్టర్నేటివ్ పాలసీ కూడా వీళ్ళు తయారు చేసుకుంటూ ఉంటారు. సో ఓకే, దే విల్ ప్రపోజ్ ద ఆల్టర్నేటివ్ పాలసీస్ ఆల్సో. సో ఓకే, అండ్ ఈ షాడో క్యాబినెట్లో ఏంటి అంటే ఉన్న మెంబర్స్ అందరికీ కూడా డిఫరెంట్ టాస్క్స్ ఇచ్చేసి, సో ఆ పలానా టాస్క్ గవర్నమెంట్ ఈ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ XYZ అనే టాస్క్ ఒకటి బిల్ ఒకటి ప్రపోజ్ చేసింది అనుకోండి, దట్ విల్ బి టాస్క్ టు సమ్ అదర్ మెంబర్ ఇన్ ద షాడో క్యాబినెట్ అండ్ దే హ్యావ్ టు అపోజ్ దిస్ పర్టికులర్ బిల్ ఏదైతే పెట్టారో దాన్ని క్రిటిసైజ్ చేయాలన్నమాట వాళ్ళ పని అంతా కూడా. సో దట్ ఈస్ హౌ. సో మనకి ఏంటి అంటే రెండు ప్యారలల్గా రన్ అవుతాయి. బట్ కానీ కమింగ్ టు ఆర్ కంట్రీ, although we have adopted the Westminster system, so the practice of forming a shadow cabinet does not exist in the parliament. Please be very clear, or the state legislatures. ఇలా మనకి రియల్ క్యాబినెట్ షాడో క్యాబినెట్ అని చెప్పేసి రెండు సిస్టమ్స్ అయితే మనకి అలా ఉండవండి. వీ హ్యావ్ ఓన్లీ ద రియల్ క్యాబినెట్ ఓన్లీ. ద పోస్ట్ ఆఫ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ హ్యాస్ బీన్ ఏ స్టాట్యుటరీ పొజిషన్ సిన్స్ 1977. 1977లో మనకి యాక్ట్ చేశారు కదండి. సో దాని ద్వారా మనకి ఏంటంటే స్టాట్యుటరీ రికగ్నిషన్ అనేటువంటిది ప్రొవైడ్ చేయడం జరిగింది. హవెవర్ దిస్ స్టాట్యూట్ డస్ నాట్ డిఫైన్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద LOP. హూ ఈజ్ అన్ LOP అనేది డిఫైన్ చేశారు తప్ప వాట్ అన్ LOP షుడ్ డూ అనేటువంటి ఫంక్షన్స్ అయితే కనుక ఈ యాక్ట్లో మనకి డిఫైన్ చేయలేదు అని చెప్తున్నారు. ట్రెడిషనల్లీ హీ విల్ బి వెరీ ఎ సీనియర్ మెంబర్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అపోజిషన్ ఇన్ ద హౌస్ హూ విల్ కమాండ్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ హ్యాస్ ఎ వైడర్ యాక్సెప్టబిలిటీ అమాంగ్ ద పార్టీస్ ఇన్ ద అపోజిషన్. సో జనరల్గా మనకి ఏంటంటే సీనియర్ మెంబర్ ఎవరైతే ఉంటారో, వన్ హూ హ్యాస్ మోర్ రెస్పెక్ట్, వన్ హూ కెన్ కమాండ్, సో వన్ హూ కెన్ అట్రాక్ట్ మోర్ పీపుల్, వన్ హూ హ్యాస్ మోర్ పవర్. సో వాళ్ళు మనకి ఏంటంటే ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ అవుతారు. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, మనము వెస్ట్ మినిస్టర్ మోడల్ అంటే UK మోడల్ అయితే తీసుకున్నాము. UK మోడల్లో రియల్ క్యాబినెట్ అండ్ షాడో క్యాబినెట్ అని చెప్పి ఉంటారు. ఎప్పుడైతే రియల్ క్యాబినెట్ అంటే రియల్ క్యాబినెట్ ఈజ్ ద ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ అండ్ ద షాడో క్యాబినెట్ ఈజ్ ద అపోజిషన్. ఎప్పుడైతే రియల్ క్యాబినెట్ పడిపోతుందో దెన్ ద షాడో క్యాబినెట్ విల్ కమ్ ఇన్ టు పిక్చర్ అండ్ దే విల్ ఫార్మ్ ద గవర్నమెంట్. సో షాడో క్యాబినెట్ యొక్క మెయిన్ డ్యూటీస్ ఏంటి, గవర్నమెంట్ చేసేటువంటి ప్రతి పాలసీని స్క్రూటనైజ్ చేసి డీటెయిల్డ్ క్రిటిసిజం అనేటువంటిది చేస్తూ ఆల్టర్నేటివ్ పాలసీస్ని ప్రపోజ్ చేయడం వీళ్ళ యొక్క ఆబ్జెక్టివ్. కానీ మన ఇండియాలో మనం కూడా వెస్ట్ మినిస్టర్ మోడల్ని అడాప్ట్ చేసుకున్నాం, కానీ వీ హ్యావ్ నాట్ అడాప్టెడ్ ద షాడో క్యాబినెట్ సిస్టమ్. మనకి క్వశ్చన్స్లో ఎలా అడుగుతారు, సో వీ హ్యావ్ అడాప్టెడ్ ద వెస్ట్ మినిస్టర్ మోడల్ ఇన్క్లూడింగ్ ద షాడో క్యాబినెట్ సిస్టమ్ ఆల్సో అని అడుగుతూ ఉంటారు. సో మనకి షాడో క్యాబినెట్ సిస్టమ్ మనకి అది లేదంటే అలా మనకి షాడో క్యాబినెట్ అయితే కనుక ఫామ్ చెయ్యరు. ఓకే, విత్ ద చేంజ్ ఇన్ 2024 నౌ ద ఛాలెంజెస్. సో 2024లో మనం ఇప్పుడు మొన్న తీసుకున్నట్టు కనుక గత 10 ఏళ్ల నుంచి మనకి ఏంటంటే లాస్ట్ టైం 2019లో దేర్ ఈజ్ నో LOP. వై బికాజ్ నో LOP? బికాజ్ స్పీకర్ డైరెక్షన్ ఏంటి, 10% ఆఫ్ ద సీట్స్. సో అప్పుడున్నటువంటి లార్జెస్ట్ అపోజిషన్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి 10% సీట్స్ ఉన్నాయా? లేవు. 54 ఆర్ ద రిక్వైర్డ్ థ్రెషోల్డ్ బట్ దే గాట్ ఓన్లీ 52. దాట్స్ ద రీజన్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద LOP డ్యూరింగ్ that time. But this time, so now they have the sufficient numbers and now they are eligible for LOP and LOP was also status was also given to the Congress party this time. So now in this context వీళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, now comes the challenges. What the challenges that now the LOP has to face and what LOP have to do అనేది మనకి ఇక్కడి నుంచి రికమెండేషన్స్ అయితే చెప్తున్నారండి. సిన్స్ ద అపోజిషన్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ ఈజ్ నాట్ మోనోలిథిక్ అండ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మల్టిపుల్ పార్టీస్ నౌ విత్ డైవర్జెంట్ ఐడియాలజీస్ అండ్ ప్రోగ్రామ్స్. సో ద రోల్ ఆఫ్ దీస్ థింగ్స్ ఇట్స్ ఆల్ ఫైన్. In the past 10 years, the Lok Sabha has seen a rather lean opposition which could not mount any serious challenges to government. A large majority enjoyed by the ruling party and its intimidatory posters overawed the opposition which often felt helpless. But the 2024 election has brought about a sea change in the political atmosphere and as well as the demography of the House. It is perhaps the very first time that the Lok Sabha has such a huge number in the opposition. With over 234 members in the opposition benches, the House is almost now evenly divided between the existing government and the opposition. This no doubt boosted the morale of the opposition, which to a great extent can influence the running of the House. It would be reflected in the admission of the questions, the content of the answers, debate on the bills,
general debate such as debate on the motion of thanks, urgent matters of public importance, admission of adjournment motions, and reference of bills to the committees for detailed scrutiny, to name a few. సో ఇప్పుడు ఇంతకు ముందు కంటే కూడా పర్హాప్స్ దిస్ వాజ్ ద వెరీ ఫస్ట్ టైం దట్ ఇంత ఎక్కువ అపోజిషన్ మెంబర్స్ అయితే కనుక ఉన్నారు. సో దీనివల్ల చాలా మనకి బెనిఫిట్స్ అయితే కనుక ఉంటాయి ఓకే అని చెప్పేసి కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ అయితే చెప్తున్నారండి. అంటే గవర్నమెంట్ పాస్ చేసేటువంటి బిల్స్ని ఇప్పుడు స్క్రూటనీ కమిటీకి పంపించవచ్చు, డీటెయిల్ స్క్రూటనీకి పంపించవచ్చు, అలాగే అడ్జర్న్మెంట్ మోషన్స్ని అడ్మిషన్ చేసేటువంటి పవర్ ఉంటుంది. అంటే బికాస్ ఆఫ్ దేర్ స్ట్రెంగ్త్. Then the leader of opposition should be able to capture this new mood of the opposition and present his views in the house in the most effective way. ఇప్పుడు ఇక్కడంతా కూడా ఏంటి అని అంటే కనుక లీడర్ ఆఫ్ అపోజిషన్ ఏమేం చెయ్యాలి అనేటువంటి పాయింట్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుందండి. The LOP of the 18th Lok Sabha has now the responsible task of serving the unity of the opposition at all the costs. As the Prime Minister in waiting, he has a responsibility to now inform the nation about the failures of the government based on truth and with a great sense of responsibility. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే యాజ్ ఏ నౌ ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్, LOP ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటారు. ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అని అంటే యూ షుడ్ ఇన్ఫార్మ్ ద కంట్రీ అబౌట్ ద ఫెయిల్యూర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఏమేం చేయలేకపోయింది, ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యింది అనేటువంటివన్నీ కూడా. సో నువ్వు విత్ ద ట్రూత్, బేస్డ్ ఆన్ ట్రూత్ అండ్ విత్ ఎ గ్రేట్ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, అది నీ బాధ్యతగా ఇప్పుడు నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం ఎంతగానో ఉంది అని చెప్పడం జరుగుతుంది. ఇన్ ద హౌస్ హీ హ్యాస్ ఎ ప్రైమసీ ఇన్ డిబేట్స్ అండ్ అదర్ ఇంటర్వెన్షన్స్. ఇట్ ఈస్ well accepted parliamentary tradition that the speaker will permit the LOP to make intervention on any matter without any notice. He can even demand the presence of prime minister also in the house when it debates serious issues. LOP can demand even the prime minister also. Prime minister kuda ippudu house lo present ayi undali because we are discussing some important serious debates అని చెప్పి కూడా చెప్పచ్చట. Okay, when it demands these things. According to British tradition, the Prime Minister will directly inform the leader of opposition about major policy initiatives. Thus, the channel of communication between the Prime Minister and the leader of opposition is always kept open. The past has lessons. సో ఇంతకుముందు గతం నుంచి కూడా మనం ఏంటంటే కొన్ని లెసన్స్ అనేటువంటివి నేర్చుకోవచ్చు అని అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఆథర్. ఇన్ ఇండియా టూ దిస్ హెల్తీ ట్రెడిషన్ కెన్ బి ఫాలోడ్ which will certainly strengthen the democracy. Jawaharlal Nehru, for example, had created certain traditions such as being present in the house during question hour on most of the dates and supplementing the replies which are given by ministers whenever he felt that such replies are very inadequate. Ante so ipudu now he is saying that the Prime Minister Jawaharlal Nehru has also introduced some measures like enti ante ganaka traditions enti ante being present during the time of the question hour on most of the dates and supplementing the replies. ఎప్పుడైతే మినిస్టర్స్ రిటర్న్ రిప్లైస్ ఇస్తూ ఉంటారో ఒకవేళ ఆ రిప్లైస్ చాలా ఇన్ఎడిక్వేట్గా ఉన్నాయి అంటే హాఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నప్పుడు కూడా మనకి ఏంటంటే హీ యూజ్ టు గివ్ ద మోర్ ఇన్ఫర్మేషన్. నెహ్రూ ఈజ్ ఆల్సో సెడ్ టు హ్యావ్ ప్లీడెడ్ విత్ ద స్పీకర్ టు గ్రాంట్ మోర్ టైమ్ టు లీడర్స్ ఆఫ్ అపోజిషన్ అండ్ హీ వుడ్ బి ఇన్వేరియబుల్లీ ప్రెజెంట్ ఇన్ ద హౌస్ టు లిసన్ టు దెమ్. సో హీ ఈస్ నౌ ప్రైజింగ్ ద జవహర్లాల్ నెహ్రూస్ పాలసీస్ వేర్ హీ ఈస్ సేయింగ్ దట్ సో అప్పట్లో ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ హ్యాస్ ఆస్క్డ్ ద స్పీకర్ టు ప్లీజ్ గ్రాంట్ మోర్ టైమ్ టు అపోజిషన్ సో దట్ దే కెన్ ఆస్క్ మోర్ క్వశ్చన్స్ and we can able to answer them అని కూడా చెప్పడం జరుగుతుంది. He said that it is only from the opposition members only he would come to know about the real situation in the country and not from his own party members who would only praise him and not speak the truth. What he is saying is, so as part of the Jawaharlal Nehru used to say that so it is from the opposition only, opposition వాళ్ళ దగ్గర నుంచే నేను గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ చేస్తుంది, కంట్రీ యొక్క ఇది ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని నేను తెలుసుకోగలను బికాస్ దే ఆర్ ద పీపుల్ హూ విల్ క్రిటిసైజ్ మీ. అంతే తప్ప సో మా ఓన్ పార్టీ మెంబర్స్ నుంచి మా ఓన్ గవర్నమెంట్ నుంచి నేనేమి తెలుసుకోను కంట్రీ ఎలా ఉంది అనేటువంటి పరిస్థితి బికాస్ దే ఆల్వేస్ ప్రైజ్ మీ అని మాట్లాడుతున్నారు. ద ఇండియన్ పార్లమెంట్ evolved in its early stages in such an environment. There is much in the past which can be learned and emulated by new generation of parliamentarians. So therefore finally the main function of the leader of opposition is constantly remind the ruling benches of the need to normalize the parliament. So now it is the duty of the LOP, leader of opposition, in order to carry out all these things. And as a prime minister in waiting, he has all these responsibilities. He need to ensure that he has to inform to the country that whatever the policies that have been adopted by the government, what are the failures of the government అనేటువంటివన్నీ కూడా చెప్పాలి అని మనం ఏంటంటే ఈ
ఆర్టికల్లో ఆథర్ ఈ యొక్క లీడర్ ఆఫ్ అపోజిషన్ యొక్క రెస్పాన్సిబిలిటీ గురించి వీటన్నిటి గురించి పాయింట్స్ అయితే మనకి మాట్లాడడం జరుగుతుంది. అపోజిషన్స్ లార్జర్ డెమోగ్రఫీ, ఎల్ఓపీస్ బిగ్ రెస్పాన్సిబిలిటీ. సో దీస్ ఆర్ ద హైలైటెడ్ పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. ఓకే, ఎస్, దట్స్ ఇట్. బేస్డ్ ఆన్ దిస్ an editorial question. Examine the constitutional and the parliamentary provisions related to the recognition and the role of LOP, leader of opposition, in the Lok Sabha. How do these provisions enhance the functioning of a parliamentary democracy in India? So now they are asking you the constitutional and parliamentary provisions which are related to recognition and the role of the leader of opposition in the Lok Sabha. Okay, ఈ particular question మనకి ఏంటి అని అంటే కనుక, సో an important program called as Ultimate Editorial Based Answer Writing for UPSC అనేటువంటి ప్రోగ్రామ్ నుంచి తీసుకురావడం జరిగిందండి. సో మనకి ఏంటంటే దీంట్లో ఈ ప్రోగ్రాంలో ఈ పెయిడ్ ఇనిషియేటివ్లో మీకు డైలీ ఒక క్వశ్చన్ ఇలా ఇంతకు ముందు ఎలా అయితే ఇచ్చామో సో అలాగా ఒక క్వశ్చన్ అయితే కనుక బేస్డ్ ఆన్ ఎడిటోరియల్ ఇవ్వబడుతుంది డైలీ. ఆ తర్వాత మీరు ఆన్సర్ రాసిన తర్వాత మీ పేపర్ని ఎవాల్యుయేట్ చేయబడుతుంది అండ్ మీకు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వబడుతుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఏ మోడల్ ఆన్సర్ విల్ ఆల్సో బీ గివెన్ టు యూ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ ఎ రెఫరెన్స్ అండ్ ఇన్కార్పొరేట్ ఇన్ టు యువర్ ఓన్ ఆన్సర్. సో మనకి ఇది 6 months వ్యాలిడిటీ తోటి అయితే వస్తుందండి. లైక్ వీఆర్ ఛార్జింగ్ అబౌట్ 6,000 రూపీస్. 1 year వ్యాలిడిటీ వీఆర్ ఛార్జింగ్ 10,000 రూపీస్. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి అయితే కనుక మీకు 20,000కి మీకు ఇది అందుబాటులో అయితే ఉంటుంది ఈ పర్టికులర్ కోర్స్ మీకు. దిస్ ఈస్ ద మచ్ నీడెడ్ కోర్స్ ఫ్రెండ్స్, బికాస్ ఎడిటోరియల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద మెయిన్స్ పర్స్పెక్టివ్. సో మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ అండ్ యూ కెన్ టాక్ అబౌట్ దిస్ పర్టికులర్ కోర్స్. సో దిస్ కోర్స్ ఈస్ డైరెక్ట్లీ టేకెన్ బై సురేష్ సార్ ఓన్లీ. సో దిస్ క్వశ్చన్ వాజ్ ఆల్సో given from this particular paid initiative only. Yes friends, and alagane there was another important thing called as the most comprehensive current affairs course. సో మనం ఇంతకు ముందు చెప్తూనే ఉన్నాము, ఇవి ఒకవేళ ఇది మీద ఫస్ట్ వీడియో అయితే కనుక సో మనకి మొన్న పేపర్ చూసినట్లయితే కనుక అరౌండ్ 50% ఆఫ్ ద క్వశ్చన్స్ హిందూని రిలీజియస్గా డెడికేటెడ్గా చదివినట్లయితే వీ కెన్ ఆన్సర్ అండి. బట్ వీఆర్ నౌ కవరింగ్ దమ్ ఇన్ ద హిందూ న్యూస్ అనాలిసిస్. బట్ ఆన్ ద అదర్ సైడ్ ద రెస్ట్ అదర్ 50% వచ్చేసి మనకి ఏంటంటే అదర్ ఆర్టికల్స్ లైక్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్, న్యూస్ ఆన్ ఏఐఆర్, ఇలాంటి వాటి నుంచి మనకైతే క్వశ్చన్స్ని రావడం అయితే జరుగుతుంది. వాటిల్ని కవర్ చేయడానికి ఇది మనం ఎందుకంటే ఈ 50% ఎలాగో హిందూ న్యూస్ అనాలిసిస్లో కవర్ చేసేసుకుంటున్నాం, మరి ద రెస్ట్ 50%ని కవర్ చేయడానికి మనం ఏంటంటే వీ హ్యావ్ కమ్ అప్ విత్ ద ఇంపార్టెంట్ పెయిడ్ లైవ్ కోర్స్ కాల్డ్ యాజ్ మోస్ట్ కాంప్రిహెన్సివ్ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫర్ యూపీఎస్సీ. ఫ్రెండ్స్ ఇది మనం ఏంటంటే డైలీ లైవ్ క్లాసెస్ అయితే కనుక ఇక్కడ ఉంటాయి మనకి దీంట్లోని. ఐ విల్ బి ద వన్ హూ విల్ టేక్ అప్ ద లైవ్ క్లాసెస్. యూ కెన్ interact with me and you can ask your doubts, whatever the doubts that you have with me. So మీరు అక్కడే క్లారిఫై చేసుకోవచ్చు so that you can do the required course corrections with respect to your preparation. సో మీకు డైలీ, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ పీడిఎఫ్స్ అనేటువంటివి ఇవ్వబడతాయి మీకు. ఓకే, సో దట్ ఫర్ యువర్ రివిజన్. అలాగే మీకు క్లాస్ నోట్స్ అంటే హ్యాండ్ రిటర్న్ నోట్స్ బై మీ, నేను క్లాస్లో ఏదైతే రాస్తానో క్లాస్ నోట్స్ ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో అది కూడా మీకు ఏంటంటే యూ కెన్ ఆల్సో టేక్ దట్ నోట్స్ విల్ ఆల్సో బీ సప్లైడ్ టు యూ సో దట్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ యువర్ రెఫరెన్స్ పర్పస్. సో ఒక్కసారి మీరు అది చూసినట్లయితే లెట్ మీ షో యూ దట్ ఎస్టర్డేస్ క్లాస్ నోట్స్ సో దట్ యూ విల్ గెట్ దట్ అండర్స్టాండింగ్. ఎస్, ఎస్టర్డే మనము 26th June డైలీ సిఏ లైవ్ క్లాస్ అయితే కనుక జరిగిందండి. హియర్ వీ టాక్డ్ అబౌట్ మల్టిపుల్ ఇష్యూస్. సో ఓకే, డైలీ లైవ్ క్లాస్లో మనం చాలా విషయాలు డిస్కస్ చేయడం అయితే జరిగింది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వీ టాక్డ్ అబౌట్ ద హీట్ వేవ్స్ గురించి. వై హీట్ వేవ్స్ హ్యావ్ నాట్ బీన్ ఇంక్లూడ్ యాజ్ ఎ నోటిఫైడ్ డిజాస్టర్ ఇన్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. సో దానికి సంబంధించినటువంటి వాట్ ఈస్ ఏ హీట్ వేవ్, వాట్ ఆర్ ద క్రైటీరియా ఫర్ డిక్లరింగ్ ద హీట్ వేవ్, ఎక్సెట్రా పాయింట్స్. ఐఎండి అంటే ఏంటి, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, వరల్డ్ మెట్రలాజికల్ డే, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్. సో వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ఆఫ్ డిక్లరింగ్ ఏ నోటిఫైడ్ డిజాస్టర్. మొత్తం ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం ఏంటంటే ఇక్కడ డిస్కస్ చేయడం అయితే జరిగింది. వాట్ ఈస్ ఐఎండి, డబ్ల్యూఎంఓ గురించి, డబ్ల్యూఎండి గురించి. నెక్స్ట్ వచ్చేసి అనదర్ క్యాంపెయిన్ కాల్డ్ యాజ్ పూరి పడాయి దేశ్కి బలాయి అని చెప్పేసి క్రైవాలో క్యాంపెయిన్ లాంచ్ చేశారు. సో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాము. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టాక్డ్ అబౌట్ ద సిసిఆర్ఏఎస్ వాళ్ళు నేషనల్ కన్సల్టేటివ్ మీట్ ఆన్ ట్రెడిషనల్ మెడిసిన్ అని చెప్పేసి అయితే హోస్ట్ చేశారు. దాని గురించి వీ హ్యావ్ టాక్డ్ అబౌట్. అండ్ దెన్ వీ టాక్డ్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఏఎఫ్ఎంఎస్ ఆఫీసర్స్ వాళ్ళు రీసెంట్గా 43rd వరల్డ్ మెడికల్ అండ్ యాజ్ వెల్ యాజ్ హెల్త్ గేమ్స్ మనకి సెయింట్ ట్రోపెస్ ఫ్రాన్స్లో అయితే జరిగాయి, వాటి గురించి మాట్లాడాము. అండ్ ఫైనలీ అట్ ద ఎండ్ ఐ టుక్ ఏ క్విజ్ సో దట్ లైక్ టు వెదర్ లైక్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఆర్ నాట్ అనేటువంటిది కోర్స్ కరెక్షన్ చేసుకోవడానికి, పెర్ఫార్మెన్స్ని మెజర్ చేసుకోవడానికి ఐ టుక్ ఏ లైవ్ క్విజ్ యాజ్ వెల్ సో దట్
to see to what extent you are good at understanding this particular class, మీకు ఎంతవరకు అర్థమైంది అనేటువంటిది మనం చెప్పడం అయితే జరిగింది. ఎస్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వాట్ ఈస్ ద sample that I want to show it to you of yesterday's class, so that you will get some quick understanding, real understanding about the how the current affairs class will continue అనేటువంటిది. అండ్ మీకు వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ అనేటువంటివి కూడా కండక్ట్ చేయబడతాయి. ఓకే, వీక్లీ అండ్ యాజ్ వెల్ యాజ్ మంత్లీ క్విజెస్ కూడా కండక్ట్ చేయబడతాయి. ఇయర్లీ కంపైలేషన్ అండ్ రివిజన్ బిఫోర్ ప్రిలిమ్స్ కూడా మీకు ఇవ్వబడుతుంది. ఫ్రెండ్స్, ఇది మనం ఛార్జ్ చేసేటువంటి ఫీ వచ్చేసి 10,000 రూపీస్ ఫ్రెండ్స్. బట్ యాజ్ ఎ 50% ఎక్స్క్లూజివ్ డిస్కౌంట్గా మనము 5,000 రూపీస్కి అయితే దీన్ని ఆఫర్ చేస్తున్నాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే దీనికి, దిస్ వాజ్ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఫ్రెండ్స్, యూ ఆర్ పేయింగ్ ఓన్లీ ఫర్ వన్స్ అండ్ యూ ఆర్ ఎంజాయింగ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైమ్. సో అప్ టిల్ ద నెంబర్ ఆఫ్ ఇయర్స్ యూ ఆర్ దేర్ ఇన్ యూపీఎస్సీ ఫీల్డ్ ఆర్ ఫర్ దట్ మ్యాటర్ ఎనీ గవర్నమెంట్ ఎగ్జామ్. సో ద కరెంట్ అఫైర్స్ ఆర్ కామన్ టు ఆల్ ద ఎగ్జామ్స్. సో దేర్ ఫోర్ ఇక్కడ మీరు రాసేటువంటి నేర్చుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీరు స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ లైక్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అవి రాసుకున్నా కూడా మీకు అక్కడ కూడా మీకు ఉపయోగపడతాయి. ఇట్స్ ఎ డబల్ బెనిఫిట్ థింగ్. ఓకే, మనం ఇక్కడ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డౌన్ టు ఎర్త్, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఈ యొక్క వెబ్సైట్స్ నుంచి మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని అయితే మనం కవర్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి మనము యూ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ నెంబర్ ఫర్ మోర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఎస్, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అండ్ నౌ దిస్ టైమ్ the question for today. Consider the following statements about NATO, North Atlantic Treaty Organization. It is an intergovernmental military alliance established with the signing of North Atlantic Treaty in Washington, D.C. The first statement. Second statement. Recently, it is celebrating the 100th anniversary of its establishment. Second statement. Third statement. The alliance currently consists of 32 member countries. How many of the above statements is or are correct? I think by now you know the answer. If you know the answer, please comment it in the comment box. And at the same time, if you like the video, please like it as well. So that definitely gives us encouragement and as well as boost, so to come up with the more this type of initiatives. Yes, that's it friends. That's it for the 27th June Daily Hindu News Analysis. I hope you have understood something today. So these are some of the important articles from the today's Delhi edition of the Hindu newspaper that we have picked up from. Sorry for mentioning that in the beginning itself. So we have taken these articles from the Delhi edition of the Hindu. Okay, and let us meet again with tomorrow's news analysis, that is 28th June. Until then, happy learning, all the best, bye bye Andy.